వెల్కమ్ టు టీబీహెచ్ విత్ పవన్, టు బి ఆనెస్ట్ విత్ పవన్. సో రెగ్యులర్ గెస్ట్లు కాకుండా ఈ ఎపిసోడ్ ఒక డిఫరెంట్ గెస్ట్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో తన్ని డైరెక్టర్ అనాలా, ప్రొడ్యూసర్ అనాలా, ఎంటర్ప్రెన్యూర్ అనాలా, ఫిలాసఫర్ అనాలా. సో ఈ ఇంటర్వ్యూ అంతా అయిన తర్వాత లెట్స్ డిసైడ్. సో ఈ పాడ్కాస్ట్ కంక్లూజన్లో వీ డిసైడ్. సో ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మిస్టర్ కూచిపూడి వెంకట్. హలో. సో వెంకట్ గారు, మీరు చెప్పండి ఇప్పుడు. సో మిమ్మల్ని ఎలా పిలిస్తే యుల్ ఫీల్ హ్యాపీ? లైక్ డైరెక్టర్ అంటే ఇష్టమా, ప్రొడ్యూసర్ అంటే ఇష్టమా, రైటర్ అంటే ఇష్టమా, ఒక చైన్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి మీకు, సో ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే ఇష్టమా? సో ఎలా ఎలా అనుకుంటారు? ఐ లైక్ టు బి కాల్డ్ అ క్రియేటర్. సో టెక్నికలీ డైరెక్టర్, రైట్? Yeah, yes. Director not only in movies, director in every aspect of life and everything I do. సో మీ డైరెక్షనే అంటే ఆ యొక్క ఇంట్రెస్ట్ మిమ్మల్ని ఇన్ని కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, లైక్ మీరు చూస్తే ఫుడ్లో కూడా సో మెనీ ఎక్స్పెరిమెంట్స్, కాన్సెప్ట్ రెస్టారెంట్స్ నుంచి కాన్సెప్ట్ ఫుడ్ వరకు, సో యూ హ్యావ్ డన్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్. అదే రీజన్ అంటారా? Yes, definitely, because that's part of my system. I cannot be idle. I cannot sit and do nothing like అలా ఉండలేను. సో కాన్స్టెంట్గా I have to keep creating, or else like నాకు it will be like a very congested life for myself. I cannot survive without doing that. So it's a disorder అనుకోవచ్చు బేసిక్గా. సో ఈ డిజార్డర్ మీకు లాభాన్ని ఇచ్చిందా, నష్టాన్ని ఇచ్చిందా? 100% అండి. ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు యూ అంటే ఇట్ డెఫినెట్లీ డిడ్ గుడ్ టు మీ. సో అంటే ఇంతకుముందు మనం ఒక్కసారి చూసుకుంటే మీ మొదటి సినిమా జానపర 40+. సో ఫైనాన్షియల్గా అవుట్కమ్ ఏంటి వాటికి? మీరే ప్రొడ్యూసరు. బోత్ ద ఫిల్మ్స్ ఆర్ ఫైనాన్షియల్ లాసెస్ 100%. బట్ మొదటి సినిమా వరకు ఇట్ వాజ్ అ గుడ్ ఫిల్మ్ ఫర్ ద పీపుల్ హూ బాట్ ద ఫిల్మ్ యాజ్ మేకర్స్. నేను రమణారెడ్డి గారు ఇద్దరు కూడా పార్ట్నర్స్ దాంట్లో. ఈజ్ ద ప్రొడ్యూసర్, ఐఎమ్ ద డైరెక్టర్ అండ్ వాజ్ అ పార్ట్నర్ ద మూవీ. మాకు కొంత ఫైనాన్షియల్లీ ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ లాస్, ఇట్ వాస్ అ మినిమల్ లాస్. బట్ ఆ సినిమా అవుట్కమ్ కూడా రీజనబుల్లీ గుడ్. అండ్ తర్వాత ఇట్ బికేమ్ అ వెరీ పాపులర్ ఫిల్మ్ ఆన్ టీవీ. మా టీవీలో ప్రత్యేకించి ఇట్ వాస్ వన్ ఆన్ ద టాప్ 10 ఫర్ మెనీ ఇయర్స్. సో ఏమైందంటే నాకు మైలేజ్ వైజ్ వీ గాట్ గుడ్ మైలేజ్ అండి. నాకు పర్సనల్గా దో ఇట్ వాస్ లిటిల్ డిసప్పాయింటింగ్ అట్ ద టైమ్ ఆఫ్ రిలీజ్, పోస్ట్ రిలీజ్లో నాకు మంచి రికగ్నేషన్. దానివల్ల ఒక ఐ బికేమ్ కుచిపూడి వెంకట్ విత్ మొదటి సినిమా. సో అంతకంటే ఏం అవసరం లేదు. అండ్ నేను కూడా ఐ నెవర్ థాట్ నేను ఎవరి దగ్గర పని చేయలేదు. సో జనరల్గా ఇండస్ట్రీలో యూ హ్యావ్ టు వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్, యూ హ్యావ్ టు గ్రో అప్ ద సిస్టమ్. ఆ తర్వాత యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ అసోసియేషన్స్ వేర్ ఒక హిట్ డైరెక్టర్తో పని చేస్తూ ఉంటే తర్వాత యూ గెట్ కనెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత యూ గెట్ ఆఫర్స్, వై డోంట్ యూ మేక్ అ స్టోరీ, విల్ మేక్ అ ఫిల్మ్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరితో కాంటాక్ట్స్ వస్తాయి. తర్వాత దట్స్ హౌ most of the careers are built in the industry. But I never wanted to be like that. So I thought it's waste of time working as an assistant, because I'll have a stamp of their work on mine. I have 100 reasons of not to work as an assistant. I'm a self-learned person, and if I make a mistake, let me learn from the mistake and an attitude. In that way, I can think very originally, and I might come out with something which nobody has ever done. So our thought నాకు ఫస్ట్ నుంచి వెరీ స్ట్రాంగ్గా ఉంది. సో కొత్తది చేయాలంటే కొంతవరకు అవగాహన ఉంటే ఓకే, కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. ఇఫ్ ఐఎమ్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సంబడి అండ్ హీ బికమ్స్ వెరీ సక్సెస్ఫుల్, మై మైండ్ స్టాప్స్ థింకింగ్ ఎనీథింగ్ డిఫరెంట్, బికాస్ ఐ హ్యావ్ అ వెరీ సక్సెస్ఫుల్ guru or successful father who has already proved himself. So why to think again? Why don't I follow this? You find an easy route. So ఎప్పుడు నేను that makes me a photocopy. I don't want to be a photocopy. I want to be myself. I want to be original. సో అలాగా చేశాను. అలాగే జనరల్గా కూడా నేను ఆ సినిమాలో ఇన్వెస్ట్ చేసింది అరౌండ్ 40 lakh rupees. మా ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు అన్నదర్ 1.2 crores, సంథింగ్ 1.6 ఆ సినిమాకి అయింది. అయితే నాకు మా అగ్రిమెంట్ ప్రకారం హీ గెట్స్ ద ఫస్ట్ రిటర్న్స్ అండ్ ఐ గెట్ ద లాస్ట్ రిటర్న్స్. సో ఇన్ దట్ వే హీ రికవర్డ్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. ఐ లాస్ట్ వాట్ ఎవర్ ఇన్వెస్టెడ్. కానీ నేను అది లాస్ అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే దట్ ఈస్ మై డొనేషన్ టు లెర్న్, అండర్స్టాండ్ అండ్ a lot of things, what I should do, what I should not do, what a film is and how I should make it and everything, and whatever recognition I got after that. అది డాక్టర్స్ అయితే కోర్టులో డొనేషన్ కట్టాలి, ఇంజనీరింగ్ కూడా డొనేషన్ కట్టాలి. అది నేను డొనేషన్ పెట్టానని అనుకుంటున్నాను తప్పితే అది లాస్ అని నేను అనుకోవట్లేదండి ఇప్పుడు కూడా. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, అబ్సల్యూట్లీ నో రిగ్రెట్స్ ఆఫ్ వాట్ ఎవర్ మనీ ఐ లాస్ట్ మేకింగ్ మొదటి సినిమా. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మొదటి సినిమా క్లీన్ సినిమా,
సో క్లీన్ సినిమా తీశాను, పెద్దగా బ్లాక్ బస్టర్ కొట్టలేదు కాబట్టి జానాపర కొంచెం అడల్ట్ కంటెంట్తో తీద్దామని ప్లాన్ చేశారు ఎలా? లేదండి, దట్స్ అ బిగ్ స్టోరీ. మొదటి సినిమా అనేది అంటే ఇట్ వాజ్ నాట్ ఎనీ క్లీన్ ఫిల్మ్ అనే ఇంటెన్షన్ ఏం కాదు. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై అ సిండ్రెల్లా స్టోరీ రైట్ ఫ్రమ్ అ కిడ్. సో సిండ్రెల్లా స్టోరీని ఇండియన్ కల్చర్కి అడాప్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక పాయింట్. అండ్ తర్వాత వెస్ట్రన్ కంట్రీస్లో యూ సీ సమ్టైమ్స్ దే జస్ట్ మీట్ అండ్ జస్ట్ గెట్ మ్యారీడ్. అటువంటి ఇన్సిడెంట్స్ కామన్గా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. స్పర్ ఆఫ్ ద మూమెంట్లో రింగ్ పెట్టడం పెళ్లి చేసుకుంటుంది. నాకేమనిపించిందంటే ఇటువంటిది మన ఇండియన్ కల్చర్లో జరగటానికి ఇంపాసిబుల్. సో దాన్ని పాసిబిలిటీ చేస్తే ఎలా ఉంటుందనే థాట్ నుంచి మొదటి సినిమా ఆ కథ ఐడియా వచ్చింది. అది గర్ల్ మీట్స్ అ బాయ్ ఆన్ ద స్ట్రీట్ and they end up getting married on the same day. It's an impossible situation in our thing even now. So ఆ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ని జస్టిఫైబుల్గా అంటే యాక్సెప్టబుల్గా అంటే లాజికల్గా చేయాలనే ఐడియాతోటే మొదటి సినిమా ఇది. సో అది ఇట్ హ్యాపన్ టు బి అంటే నాకు క్లీన్ ఫిల్మ్ తీయాలి, అడల్ట్ కంటెంట్ ఫిల్మ్ ఇలాంటి ఫిక్సేషన్స్ ఏమి ఉన్నాయి. వాట్ న్యూ ఐఎమ్ ట్రైంగ్ టు సే అండ్ ఐ డిరైవ్ అ లాట్ ఆఫ్ కిక్ మై సెల్ఫ్ బై ట్రైంగ్ టు మేక్ ద ఇంపాసిబుల్ పాసిబుల్. అది స్ట్రాంగ్ పాయింట్ అండి. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం అగైన్ ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్ అండ్ పీపుల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ అవుట్లాండిష్ ఐడియా అండ్ పీపుల్ డోంట్ లైక్ ఇట్ దెన్ ద హోల్ థింగ్ ఇస్ అ ఫెయిలియర్. ఫైనాన్షియల్ ఫెయిలియర్ ఈజ్ అ ఫెయిలియర్. ఎన్ని ఒప్పుకున్నా కాకపోయినా డబ్బులు పోయినంటే పోయినట్టే. ఇట్స్ వెరీ హార్డ్ టు మేక్ మనీ, అది అందరికి తెలిసిన విషయం. సో అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ థిన్ రోప్ వాక్ అనేది నాకు బాగా ఇష్టం అండి. ఆ ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో లైఫ్ ఉండాలి, ఉన్నప్పుడే థ్రిల్. లేకపోతే ఫ్లాట్గా ఒక లాటరీ కొట్టాం, ఒక 10 million వచ్చింది, డెఫినెట్గా కిక్ ఉంటుంది. కానీ దట్ డైస్ ఆఫ్ వెరీ ఫాస్ట్. డబ్బు సడన్గా ఎవరిని వచ్చింది ఐ గివ్ యూ $100 million అని అనుకోండి, లేకపోతే సమ్ లాటరీ మేక్ డెఫినెట్గా హై, అది కాదన్ను. కానీ సస్టైనబిలిటీ ఉండదు. యూ హ్యావ్ నో వాల్యూ ఫర్ దట్, యూ హ్యావ్ నో రెస్పెక్ట్. పెయిన్ ఉండదు మనకు, ఏముండదు కదా, వాల్యూ ఉండదు. ఐ మీన్ వాట్ ఎవర్ రీజన్స్, సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. జానపరావు మీరు జానపరావు నేనండి ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. దో ఐఎమ్ ఐఎమ్ అ క్రియేటర్, ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్ విత్ క్రియేటివిటీ. సో ప్రతి విషయం నేను ఏం చేసినా కానీ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఐ హ్యావ్ అ థాట్ ప్రాసెస్ బిహైండ్ ఇట్. కొన్ని స్పర్ ఆఫ్ ద మూమెంట్లో చేస్తాను, స్పాంటనిటీలో ఉంటాయి కొన్ని. అంటే సిచ్యువేషన్ అనుకూలంగా లేనప్పుడు ఐ మేక్ సమ్ ఇన్స్టెంట్ డెసిషన్స్ దట్ ఎనీబడి డస్. ఎందుకంటే వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, ఐ కెనాట్ గో బ్యాక్. సో అటువంటి చేస్తాను. బట్ జనరల్గా ఏంటంటే ఒక కాన్సెప్ట్ అనుకున్నా, ఒక ఐడియా అనుకున్నా, నాకు ఫాస్ట్గా ఫామ్ అయిపోతుంది. వన్స్ ఐ గెట్ ఇనిషియల్ ఐడియా, ద ఎంటైర్ ఫార్మేషన్ ఆఫ్ ద హోల్ థింగ్ ఎండ్ టు ఎండ్ ఇట్ టేక్స్ మీ ½ an hour మ్యాక్సిమం. బికాజ్ ఐ కీప్ ఆన్ థింకింగ్. రాకపోతే రాదు, వస్తే మాత్రం ఒక 30-40 minutesలో ఎండ్ టు ఎండ్ పిక్చర్ ఫ్రేమ్వర్క్ వచ్చేస్తుంది. సో అలాగా జానపరో చేసేటప్పుడు ఐ హ్యాడ్ అ క్లియర్ ఐడియా. నేను నా సినిమా ముందర సినిమా ఆడలేదు, అంటే నాతో సినిమా చేసే అంత రేంజ్కి లేదు, అంటే కమర్షియల్గా. సో ఐ షుడ్ మేక్ అ ఫిల్మ్ విచ్ డ్రాస్ అటెన్షన్ వితౌట్ కన్సిడరింగ్ మై పాస్ట్ ఫెయిల్యూర్. సో వాట్ టు డూ, థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది. అది సక్సెస్లో ఉందనుకోండి, ఓకే, ఆ నెక్స్ట్ స్టెప్ దానికి అనుకూలంగా ఉండే ప్రాజెక్ట్ చేయటం లేకపోతే ఉంటుంది. బట్ ఫెయిలియర్ అయితే దట్ మీన్స్ యూఆర్ యాజ్ గుడ్ అస్ జీరో ఆర్ ఈవెన్ మైనస్. ఏమీ చేయకపోయినా పర్వాలేదు, కానీ చేసి ఫెయిలియర్ తర్వాత యూఆర్ లైక్ ర్యాంక్ 0 -1. సో -1 సిచ్యువేషన్ నుంచి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, అక్కడి నుంచి థాట్ ప్రాసెస్ స్టార్ట్. సో ఐ షుడ్ మేక్ అ ఫిల్మ్ విచ్ డ్రాస్ అటెన్షన్ బై ఇట్ సెల్ఫ్ వితౌట్ కన్సిడరింగ్ మీ ఆర్ మై ఫెయిలియర్. నా పేరే కనపడకూడదు, నా పేరు కూడా డామినేట్ చేయకూడదు, నా సినిమా పేరు డామినేట్ చేయాలి. సో దట్స్ హౌ ఇట్స్ నేమ్, ఒక కథ. సో నా I cannot approach a hero or somebody, సో హీరో తోటే మూవీ ఎందుకు చేయాలి? నా మూవీకి నేను అటెన్షన్ గెయిన్ చేసే ఐడియా, థాట్ ప్రాసెస్ నా దగ్గర ఉంది. సో దట్స్ వై ఐ థాట్ ఐ షుడ్ టేక్ సమ్ పాపులర్ యాక్టర్ హూ ఇస్ నాట్ ఆఫ్ అ హీరో మెటీరియల్. అంటే హీరో కాదు, బట్ ఇతను హీరో చేస్తే డెఫినెట్గా ఒక అటెన్షన్ అయితే వస్తుంది ప్రాజెక్ట్కి. దట్ అటెన్షన్ ఐ వాంటెడ్. సో అందుకు కృష్ణ భగవాన్ గారు. తర్వాత సిమ్రన్ ఆల్సో డిడ్ంట్ హ్యాపెన్ ఇన్స్టెంట్లీ. I went and met Tabu, Kona Venkat తీసుకెళ్ళాడు ఆయన. I told her the story and what we want to do. She was interested, but
I don't know, for some other reasons, everybody has their own godfather. And they check up his manchida kaada na career ki. And maybe somebody told her not to do the project. Okay, fine. ఆ గాడ్ ఫాదర్ ఎవరంటారు? చాలా మంది ఉంటారు కదండి. ఇప్పుడు వన్స్ సంబడి బికమ్స్ పాపులర్, సడన్గా దేర్ ఇస్ అ కాటరీ ఆఫ్ పీపుల్ హూ జస్ట్ గ్యాదర్ లైక్ ప్రొటెక్ట్ చేయడానికి. ఆకాశం, ఐ మీన్ వాళ్ళు ఏమంటారు కరెక్ట్గా తెలియదు నాకు, వాట్ ఎవర్. సో సడన్గా అప్పుడు దాకా వాళ్ళు ఎవరో తెలియదు, సడన్గా దే ఫీల్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ యూ. ఐ డోంట్ యాజ్ ఇఫ్ దే ఇట్స్ దేర్ ఓన్ సక్సెస్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ చుట్టూ ఒక కోటరీ లాగా ఉండడం. అది కామన్ పీపుల్ అండి చాలామంది, ఇన్ ద నేమ్ ఆఫ్ వెల్ విషర్స్. But none of the well-wishers stay till the end. That they don't realize. They are the ones who face it. Free advice kada. Ala cheyandi, ela cheyandi. They look as if they are very, very helpful to you. Anyway, that's not a topic. Aithe tarvata I met Mandira Baby. Was very popular on Manmada cricket, even before Manmada. Long time. IPL. Appudu IPL or some other cricket. IPL appudu inka raaledu anukunta. 2000 ఎప్పుడు అది? This was 2008. 2008, 2006 IPL. So అయితే మందిరా బెడ్ ఇస్ ఎ నోన్ పర్సన్ అట్ ద టైం. అప్పుడు టీవీ దాంట్లో చాలా పాపులర్ అది. సో ఐ మెట్ హర్ త్రూ అనదర్ ఫ్రెండ్ ఆఫ్ మై హూ ఇస్ అ బిగ్ సినిమాటోగ్రాఫర్. అతను ఆయన కాంటాక్ట్ ద్వారా ఐ మెట్ హర్ అండ్ దెన్ ఐ నెరేటెడ్ ది స్టోరీ టు హర్. షీ లైక్డ్ ఇట్ వెరీ మచ్ అండ్ షీ సెడ్ yes, she'll do it. సో ఆల్మోస్ట్ ఒక సార్ట్ ఆఫ్ అనౌన్స్మెంట్ చేద్దాం అన్న ఐడియాతో ఉన్నాను. ఆ టైంలో ఐ గాట్ అ కాల్ సేయింగ్ దట్ నేను కంప్లీట్ మూవీకి కమిట్ కావాలని, బట్ ఐ అగ్రీ టు డూ ఫిల్మ్ కదా, ఐ డూ అ సాంగ్ అట్లీస్ట్ ఫర్ యూ అని. దట్స్ ఓకే అనుకున్నాను. ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ వాజ్ లైక్ లిటిల్ క్రాస్ రోడ్స్ వాట్ టు డూ. దీనికి డెఫినెట్గా కృష్ణ భగవాన్ గారు ఒక కైండ్ ఆఫ్ అటెన్షన్ తీసుకురాగలరు, బట్ ఆ కాంబినేషన్ కూడా ఉంటేనే కానీ ప్యూర్ బిజినెస్ అండి అది ఉంటే రాదు. ఆ అటెన్షన్ రాకపోవచ్చు సినిమాకి అని నాకు డౌట్ ఉంది. తర్వాత అప్పుడు దట్స్ వెన్ మై ఫ్రెండ్ రామ్, మ్యాంగో మీడియా, ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అండ్ వీ ఆల్ స్టార్టెడ్ లైఫ్ టుగెదర్ ఆల్మోస్ట్ 90s. అతను మీడియాలో ఉన్నాడు, నేను కూడా ఐ వాజ్ లిటిల్ మీడియా దట్ టైమ్, సిమిలర్ కైండ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ ఐ యూస్ టు డూ. సో ఆ టైం నుంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ మై వెల్ విషర్ ఆల్సో. సో అప్పటికే అతను రామ్ గాట్ లిటిల్ ఎస్టాబ్లిష్డ్ బయింగ్ ఆల్ దిస్ satellite rights, digital rights. He formed his own company and it's a growing company. ఆ టైంలో రామ్కి సిమ్రన్ is a friend. They both were classmates in, I mean, the batchmates in the acting school. బాంబేలో యాక్టర్ హీరో వేణు, సిమ్రన్, తర్వాత రాము and there are couple of groups. అలాగా later on Simran became a big star and that friendship continued. And through Ram, I got introduced to her long time back. Ala only, but not much of a contact. But she knows me, I know her kind of thing. Tarvata, she became a very big star. తర్వాత ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు రామ్కి ఫోన్ చేశాను, ఎలా ఉంది రామ్ అంటే, వై డోంట్ యూ, అప్పుడే సిమ్రన్ సార్ట్ ఆఫ్ టుక్ అ బ్రేక్ అండ్ మ్యారేజ్ అంతా బ్రేక్ తీసుకుంటే, ఆ టైంకి నేను రామ్ చెప్తే, రామ్ వై డోంట్ యూ ఆస్క్ సిమ్రన్ అంటే, దట్ వాజ్ అ గుడ్ ఐడియా. సో వెంటనే ఐ హ్యాడ్ నో ఆప్షన్ అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ ఇట్ వాస్ నైస్. బట్ ఆమె చేస్తుందా లేదా నాకు డౌట్. సో మళ్ళీ రామ్ ద్వారానే కాంటాక్ట్ అయింది. దెన్ వెన్ ఐ స్పోక్ టు హర్, షీ రిమెంబర్డ్ మీ అండ్ రికగ్నైజ్ మీ. సో వెంట్ టు హర్, ఐ టోల్డ్ హర్ ద స్టోరీ ఎవ్రీథింగ్ అండ్ షీ సెడ్ వీల్ డూ ఇట్. సో దట్ వాస్ అ బిగ్ థింగ్. సో దట్స్ హౌ జనప్రా 40+ బిగ్ థింగ్. తర్వాత మూవీ అదే టేక్ ఆఫ్, స్టార్టెడ్ ఆల్ ద ప్రిపరేషన్స్. ఇప్పుడు కంటెంట్ అని మీరు అడిగారు కదా, ఆ కంటెంట్ అనేది ఏమైందంటేనండి, యాక్చువల్లీ ఇట్ ఇస్ దిస్ వేర్ ద బిజినెస్ మ్యాన్ ఇన్ మీ డామినేటెడ్ ది రియల్ ఆస్పెక్ట్ ఆఫ్ మూవీ మేకింగ్. బికాస్ ఇఫ్ ఐ హ్యాడెంట్ బీన్ లైక్ దాట్, మై స్టోరీ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఇప్పుడు అది కరెక్ట్ అనేది మీకు తర్వాత చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో నేను ఏం చేశానంటే కథ వేసుకుంటా ఉన్నాను. సో ద టైటిల్ జాన్ అప్పర్ ఆఫ్ 40+. ఆ టైటిల్ పెట్టిన వెంటనే సిమ్రన్, కృష్ణ భగవాన్ పక్కన సిమ్రన్ అనేసరికి పీపుల్ ఎక్స్పెక్టేషన్స్, ఆ టైటిల్ బట్టి గెస్ట్ చేసే చాలామంది పీపుల్ కానీ, మేము రిలీజ్ చేసిన పోస్టర్ కానీ, ప్రీ రిలీజ్ కాదు, ఈవెన్ బిఫోర్ షూటింగ్ ఐ డిడ్ అ క్యారికేచర్ పోస్టర్ అండ్ దేర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ టు దట్. ఐ కాల్డ్ అప్ సిమ్రన్, ఐ సెడ్ విల్ డూ అ ఫోటో సెషన్ బికాజ్ ఈ సినిమాకి ఒక హైప్ కావాలి, ఫోటో సెషన్. షీ సెడ్ ఐ విల్ నాట్ డూ అ ఫోటో సెషన్ విత్ కృష్ణ భగవాన్. నేను ఎందుకు చేయరని అడిగే పరిస్థితుల్లో నేను లేను. సో ఏం చేయాలని ఆలోచించాను.
వెంటనే దేర్ ఇస్ అ ఫ్రెండ్ లక్ష్మణ్ అని ఇస్ అ వెరీ బిగ్ పెయింటర్ అండ్ వెరీ పాపులర్ పర్సన్. ఇదివరకు ఆ మూవీ డిజైనర్ కూడా నౌ బికమ్ ఇంటర్నేషనల్లీ రనౌండ్ పెయింటర్. ఆయనకి కాల్ చేసి ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది, ఐ వాంట్ అ క్యారికేచర్ ఆర్టిస్ట్ హూస్ నెంబర్ వన్. హిస్ బ్రదర్ ఇస్ ధని అలీ హూ ఇస్ మై డిజైనర్ ఫర్ బోత్ మై మూవీస్. I reached them and they suggested there is a person in Andhra Jyoti who is a very good caricature artist. So I went and met him and I said, I want you to do a caricature where Simran is holding Krishna Bhagavan and I want you to make a picture. So he just caricature and direct painting వేసినా కూడా వద్దు, క్యారికేచర్ కావాలి మోర్, బికాస్ మై మూవీ is supposed to have that funny look. అది చేశాడు. ఆ డిజైన్తో ఐ ఓపెన్ ద మూవీ. సో ఆమె చైన్ ఉంది. ఐ సెడ్ ఐ నెవర్, ఇక్కడ పాయింట్ ఏంటంటే నా లైఫ్లో ఎప్పుడు ఎవరి కోసం ఆగేది లేదండి. ఐ నెవర్ డిడ్ దట్ బికాస్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. నో అని ఆల్రెడీ చెప్పారు. నో అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా దాన్ని పట్టుకుని లాగుతా. నీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నో అంటే నువ్వు ఆగిపోతావు, ఆగిపోతే ఆగిపో. ఆగే ఇంటెన్షన్ మీకు లేనప్పుడు మూవ్ ఆన్. వెన్ యూ మూవ్ ఆన్ యూ ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్ ఐడియా అండ్ మూవ్. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇట్. మళ్ళీ అక్కడ గొడవ పెట్టుకుని క్లాష్కి వెళ్ళి ఎందుకు చేయరని మాట్లాడితే ఇట్ గోస్ టు నో పాయింట్. సో అలా చేసిన ఏమైందంటే ఇప్పుడు కథ చేసుకున్నాం అయిపోయింది. అది యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ అ యాంటీ టెర్రరిస్ట్ ఫిల్మ్. బట్ ఇఫ్ ఐ సే అన్ యాంటీ టెర్రరిస్ట్ ఫిల్మ్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్? డైరెక్ట్గా నేను ఒక మంచి ఫామ్లో ఉన్నాను అనుకోండి, నాది ఏం చేసినా కానీ పీపుల్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. యాజ్ అ డైరెక్టర్గా ఐ వాస్ ఫెయిలియర్ అండ్ హార్డ్లీ పీపుల్ నో మీ. సో నా మూవీకే ఒక హైప్ నేను తీసుకురావాలి. సో ఐ సెడ్ ఓకే, లెట్ మీ డూ దిస్ కంటెంట్. ఒక చిన్న మైల్డ్ అంటే అది ఎక్స్పెక్ట్ చేసి వస్తారు ఈ టైటిల్ వెంటనే, అది లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. సో కొంతవరకు అది ఇచ్చి మెల్లిగా కథలోకి తీసుకెళ్ళి నేను చెప్పాలనుకున్న స్టోరీ చెప్దాం అనేది నా ప్లాన్. అండర్స్టూడ్. సో ఇక్కడ చెప్పిన తర్వాత అది మూవీ రిజల్ట్ కూడా ఏమైంది, మూవీ గాట్ సోల్డ్. ఇట్ వాజ్ హ్యాడ్ లాట్ ఆఫ్ హైప్. అన్ని ఏరియాస్ ఒక నేను అనుకున్న క్రేజు. The businessman has become extremely successful. Whatever move I did as a businessman, as a producer, it worked. Whatever did as a director, it failed. But director and producer నేనే కాబట్టి I need to balance. నేను డైరెక్టర్గా సక్సెస్ అవుదనుకుంటే ప్రొడ్యూసర్గా ఫెయిల్ అయ్యే అవకాశం క్లియర్గా కనిపించింది. సో the hype was created around the movie, like how I wanted. And there was a lot of buzz. I sold off all the areas. అంటే నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. అంటే ఒక జీరో స్టేజ్ నుంచి జీరో ఎక్స్పెక్టేషన్స్ ఐ వాజ్ ఏబుల్ టు బిల్డ్ అ క్యూరియాసిటీ అరౌండ్ ద ఫిల్మ్. అండ్ సిమిలర్లీ ఎప్పుడైతే బయర్స్లో ఆ క్రేజ్ వచ్చిందో ఐ అండర్స్టూడ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ద పబ్లిక్ ఆల్సో అబౌట్ దిస్ మూవీ. సేమ్ థింగ్ హ్యాపెండ్. మూవీ రిలీజ్ అయింది. ఇట్ ఓపెన్ విత్ వెరీ గుడ్ ఓపెనింగ్స్, వెరీ గుడ్ ఓపెనింగ్. అంటే ఎక్స్పెక్టేషన్ హైగా ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇది ఒక అడల్ట్ కామెడీ. సిమ్రన్ కృష్ణ భగవాన్ 40+ అంటున్నారు. ఇదంతా కూడా అదే ఇంటెన్షన్ వచ్చి సినిమా చూసారు. ఫస్ట్ హాఫ్ అంతా దే ఎంజాయ్డ్ ద మూవీ బికాస్ ఇట్ వాస్ టు ద ట్యూన్ ఆఫ్ దేర్ ఎక్స్పెక్టేషన్. ఇంటర్వెల్ పాయింట్కి క్యారెక్టర్స్ అన్ని రివీల్ అయ్యి వన్ మోర్ గై ఇస్ దేర్ అనేసరికి టక్మన్ డిస్కనెక్ట్ అయిపోయారు వెంటనే. అక్కడ నేను కథ చెప్పాలి. ఆ కథ చెప్పిన కథ యాక్చువల్గా మంచి కథ, వెరీ నైస్ స్టోరీ. ఇఫ్ యూ వాచ్ ద మూవీ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నైస్ స్టోరీ. బట్ అప్పటికే కట్ ఆఫ్ అయిపోయారు. దే కేమ్ టు eat biryani. If I give them sambar rice, they won't accept. That's what happened. ఆ స్టేజ్లో నేను అది చేయకపోతే నేను సినిమా రిలీజ్ అయ్యేది కాదు. బిజినెస్ ప్లాన్. సో ఇక్కడ మీరు చెప్పాలంటే అంటే దెర్ ఇస్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఇన్ దిస్ వరల్డ్ ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ కానీ ఇన్ షో బిజినెస్ డెఫినెట్గా పీపుల్ బిల్డ్ దర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఎనీ ప్రమోషన్ యూ డూ. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వటం ఎలాగా, సో వాళ్ళకి తగ్గట్టుగా ఏం చేయాలనేది మనం ఆలోచించుకుని చేయకపోతే యూ ఎండ్ అప్ ఐ హ్యావ్ అన్ ఐడియా, ఐ వాంట్ టు డూ ఇట్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ సమ్ టైమ్స్. బట్ దానికి ఒక ప్లాన్ ఉండాలి. వై అని ఒక 10 క్వశ్చన్స్ నువ్వు వేసుకోవాలి. వై షుడ్ సంబడి వాచ్ మై మూవీ, వై షుడ్ దే సీ ఓన్లీ మైన్ వెన్ దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ చాయిస్. ఇవన్నిటి క్వశ్చన్స్ మనం ముందర రాసుకుని దానికి ఆన్సర్స్ మనం ఫైండ్ చేయగలిగితే there is pretty much chance that will be highly successful. John Apparao time lo they were very difficult situation for me. I have to choose between being a producer or a director. So I choose to be a producer because financially if I am out, that's a horrible situation. డబ్బులు రాకపోయినా పర్లేదు, ఉన్నాయన్నీ పోయినాయి అనుకోండి,
కష్టం కదా. అబ్సల్యూట్లీ. అసలు ఇంత ప్రాక్టికల్గా ఉండే మీరు మంచు మనోజ్తో ఎందుకు ఇష్యూ వచ్చింది మీకు పోటుగా టైంలో? వాట్ హ్యాపెండ్ దేర్? See, Manoj actually is a very nice person, and I cannot say, but he's a different personality. రెండు కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్. Yeah, what I mean, I see two people when I see Manoj. స్ప్లిట్ పర్సనాలిటీ అంటారా? And I don't know it's the right word to use, but he's a highly emotional guy, very helping nature. I don't know, sometimes he's a very unpredictable person. అంటే ఒక యాంగిల్లో వెరీ వెరీ అఫెక్షనేట్ పర్సన్, వెరీ అఫెక్షనేట్, లవింగ్ పర్సన్, ఎమోషనల్ పర్సన్, హెల్పింగ్ నేచర్, ఇవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ దేస్ అనదర్ యాంగిల్ విచ్ యూ కెనాట్ గెస్. అది అంత ఐ మీన్ స్టేట్మెంట్ ఇచ్చేంత ఇది కాదు కానండి, బట్ నాకు అర్థం కాదు. సో వాట్ వెంట్ రాంగ్ బిట్వీన్ యూ? ఏమీ లేదండి, ఇట్స్ నాట్ బిగ్ థింగ్ టు సే. Going was smooth. My friend Lalpad is a producer, so I was part of the project and helping him out to make this movie. And we collaborate, though we are family friends from childhood, we just collaborated on this movie to do together. So I set up the whole project, we're doing it. Somewhere down the line, I don't know what Manoj felt, that maybe he felt I was a little more interfering or something. సో మీరు డైరెక్టర్గా ఉందాం అనుకున్నారా, రైటర్గా ఉందాం అనుకున్నారా? అసలు వాట్ ఈస్ యువర్ రోల్? My role was executing the project. ఓకే. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్, అలాంటి రోలే డైరెక్ట్ చేద్దాను. బట్ ఐ వాజ్ బికాస్ ఐ డైరెక్ట్. మీరు ఓకే, టెక్నికల్గా చూస్తే మీరు కో ప్రొడ్యూసర్గా ఉండి క్రియేటివ్ పార్ట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? నేను క్రియేటివ్ పార్ట్లో ఇన్వాల్వ్ అవుతుంది. యాజ్ ఇట్ ఇట్స్ ఎ రీమేక్ అని. ఓకే. మై రోల్ ఇన్ దట్ వాస్ టు ఎగ్జిక్యూట్ ద ఫిల్మ్ గుడ్, నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ద క్రియేటివ్ ఆస్పెక్ట్. ఆల్రెడీ రీమేక్ ఫిల్మ్ అది. తర్వాత అక్కడ సక్సెస్ఫుల్ కన్నడ ఫిల్మ్, డైరెక్టర్ సేమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. I was here only to help him coordinate with local Telugu Chakri గారు మ్యూజిక్ డైరెక్టర్. అలాగా వాళ్ళందరూ నాకు తెలిసిన ఫ్రెండ్స్, వాళ్ళందరినీ రైటర్ని ఇంట్రడ్యూస్ చేశాను. వీళ్ళందరూ వేరే ఫీల్డ్ నుంచి వచ్చినప్పుడు దే నీడ్ సంబడి టు హెల్ప్ దెమ్ అవుట్ విత్ దిస్. సో ఐ హ్యాడ్ ద కాంటాక్ట్స్, అండ్ ఈ మూవీకి వెళ్ళైతే బాగుంటుంది, పోసాని గారిని తీసుకొద్దాం, మాట్లాడటం, ఆల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ రోలే చేశాను టు మేక్ లైఫ్ ఈజీ ఫర్ ది డైరెక్టర్. బికాస్ బీయింగ్ అ డైరెక్టర్ ఐ నో వాట్ ద కంఫర్ట్ జోన్. అతను నాన్ లోకల్ కాబట్టి మీరు లైజనింగ్ ప్రాసెస్ టెక్నికల్లీ డైరెక్టర్ కంఫర్ట్ జోన్ ఏంటి నాకు తెలుసు. సో బికాస్ ఐ డిడ్ దట్ రోల్, ఐ డిడ్ దిస్ రోల్, సో మేకింగ్ లైఫ్ మోర్ ఈజీ ఫర్ హిమ్ సో దట్ హీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ వర్క్. మనోజ్ ఆల్సో ఈజ్ అ క్రియేటివ్ పర్సన్, బికాస్ అతను హీరో కాబట్టి ఈజ్ ఆల్సో హీ హ్యాస్ టు బీ వెరీ కాన్షియస్ అబౌట్ హౌ హిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్. సో దాంతో ఒక యాంగ్జైటీ, ఇంకా బాగా రావాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మేబీ ఆ పార్ట్లో we had a clash. Maybe he didn't like me playing an active role even in the behind, or maybe he felt that I might be of a hindrance in the process of making things happen the way he wanted. Because a producer ga ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు I need to take steps from the producer's point of view in terms of cost, budget or whatever. సో ఎక్కడో ఏదో మిస్ మ్యాచ్ అయింది. అతనికి మనోజ్ మైట్ ఆఫ్ ఫెల్ట్ సంథింగ్ ఐ మైట్ బి ఆఫ్ హిండ్రన్స్ అని అనుకుంటున్నాను. సో తర్వాత ఇట్ వెంట్ ఆన్ ఇన్ టు లిటిల్ అగ్లీ స్టేట్ అండ్ వీ లెఫ్ట్ ఇట్ దే. బట్ లేటర్ ఆన్ వీ మెట్ మచ్ ఇన్ బిఫోర్ ద రిలీజ్ ద మూవీ అండ్ వీ ప్యాచ్డ్ అప్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ద మూవీ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్. ఇంకా మంచి సక్సెస్ అత్తారింటికి దారే ద మూవీ రిలీజ్ అవడంతో దాని కలెక్షన్ సడన్గా ఆగిపోయింది. బట్ it ended up becoming one of the successful movies of Manoj. Yes. And producer Sridhar kuda profitable. Yeah, very profitable movie. And that cinema title nene pettanu daniki Portugal. So it was a nice experience, but everything happens for the good ani aa godava jaragapoyi unte Ulovachar start ayedi kaadu. Yeah. Next question ade nadi. Ulovachar start kapothe ee journey undi. Manchu Manoj తో జరిగిన ఆ ఇష్యూ వల్ల మీరు అసలు సినిమా జోలికి వెళ్ళకూడదు ఇంకా చాలా అనుకున్నారా? అలా లేదు. దాని తర్వాత మీరు నిజానికి కూడా ఇప్పుడు తీయలేదు కదా, తర్వాత మూవీస్ కూడా తీయలేదు, అవకాశం రాలేదు అంతే. మేబీ ఐ డెంట్ హ్యావ్ దట్ డైరెక్షన్ టు గో దట్ వే. నాకు మూవీ చేయకూడదు అనేది లేదని. అండ్ నో బడీ కెన్ డిసప్పాయింట్ మీ అండ్ డిసైడ్ మీ ఫర్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ ఐ డోంట్ కేర్. ఒకళ్ళ వల్ల ఎవరి వల్ల అయినా నేను చేయాలనుకుని చేస్తాను. ఒకళ్ళ వల్ల మానేసేది భయపట్టాలనేది హిస్టరీలోనే లేదు. సో మీరు దాని తర్వాత ఉలవచారు స్టార్ట్ చేశారు. సో ఉలవచారు నుంచి ఇప్పుడు 'మారేడుమిల్లి' దాకా ఒక్కసారి బ్రీఫ్గా స్టోరీ.
బ్రీఫ్ స్టోరీ ఏముండదు, ఎవ్రీథింగ్ ఇస్ అ బిగ్ స్టోరీ. సో మెనీ ట్విస్ట్, సో మెనీ టర్న్స్, సో మెనీ థింగ్స్ అండి. సో కొన్ని స్టార్ట్ చేసి సోల్ చేయడానికి కొన్ని టేక్ ఓవర్ చేసి ఉలోచార్ ఎపిసోడ్ ఒక పెద్ద స్టోరీ. తర్వాత అదర్ బ్రాండ్స్ ఐ స్టార్టెడ్. కిచెన్స్ ఆఫ్ కూచిపూడి, వీకెండ్స్ అట్ కూచిపూడి రాయదుర్గం. తర్వాత ఏటీబీ అబ్సల్యూట్ తెలుగు బఫెట్ అట్ 100 feet మాదాపూర్. తర్వాత కిచెన్ ఆఫ్ కూచిపూడి అట్ హైటెక్ సిటీ. తర్వాత సెవెన్ బిర్యానీస్ అట్ వేరియస్ లొకేషన్స్, 5-6 లొకేషన్స్ ఐ ఓపెన్. సో ఇదంతా క్విక్ జర్నీ. రాజుగారి తోట వాజ్ లిటిల్ లేటర్ అండి. ఈ 2013 నుంచి 15 లోపు I did numerous brands, and it was like most of the places it was an administrative failure because I tried to grow very fast, and I realized in the process that I need a very, very strong team behind. Though I have very good ideas, how to generate an interest around it, how to create new food, ఇవన్నీ స్కిల్స్ నాకున్నా కానీ మూవీ ఇండస్ట్రీలో ఇట్స్ ఎ టీమ్ విచ్ ఎగ్జిక్యూట్స్. ఇక్కడికి వచ్చేసరికి ఒక్కడనే చేసేయగలను అన్న కాన్ఫిడెన్స్తో మూవ్ అయ్యాను. బికాజ్ మై ఐడియాస్ వర్ డిఫరెంట్, పీపుల్ వర్ లైకింగ్ ఇట్. సో వాట్స్ రాంగ్ అనుకున్నాను. కానీ ఎక్కడ మిస్ఫైర్ అంటే బిల్డింగ్ అప్ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ టీమ్స్ is where I missed. Execution process. In Olocharu, I had a very strong administrative team. When I stepped out, I was alone. But still, I managed to pull off everything. అక్కడ 10 మంది చేసే పని ఒకరినే చేద్దామని ట్రై చేశాను కూడా. ఐ నెవర్ స్టాప్డ్ ఇట్, ఐ వెంట్ ఆన్. ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. అంటే ఒక రెస్టారెంట్లో ఒక మేజర్ రోల్తో రన్ ఉన్న పొజిషన్ నుంచి బయటకు వచ్చి 4 chains స్టార్ట్ చేసి 12 ప్లేసెస్తో ఆపరేట్ చేస్తా ఒక్కడనే చేశాను. సో దట్ వాజ్ లైక్ టూ మచ్ ఆఫ్ అ ఛాలెంజ్ బికాజ్ ఐ లైక్ ఛాలెంజెస్, బట్ ఐ స్ట్రెచ్డ్ మై సెల్ఫ్ లిటిల్ మోర్ అని అనిపించింది. కొంచెం రిస్క్ కూడా ఇన్వాల్వ్ అయింది అదే టైంలో. బెంగళూరు we opened 7 biryanis, we opened Kitchen of Kuchipudi, we opened ATB, we opened even where Bapatla open చేసాం. So many things happening. Everybody was like, say let's start one. So I was not able to realize that I had, as a human being, I had only so much of time. I felt that I could do the impossible. So akkada majorga idayindi. But my food never failed. My administration failed, and it's obviously because I know. But ade mistakes, see, I learned from those mistakes. When I'm doing Maredumilli, I put up. I know my strength is my food and my concepts and ideas, and I know my weakness is administration and finances, which I worked on, and I established a whole new concept of business where each business I start now has a very strong team of administrators who are also my partners. In that way, I can do so many, just like what I did in 2013-14. I can repeat it now in a more. So instead of doing alone with the partners, proper army laga. Partners not for investment only, partners for working with me. So execution. Though they're also investors, but the main thing I derive from them is administration. ఇప్పుడు తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ లేని తర్వాత నాకు రియలైజ్ అయింది ఏంటంటే క్రియేటివ్ ఆస్పెక్ట్ ఒకటే గొప్పది కాదు. మేబీ ఇట్ ఈస్ లైక్ యు ఆర్ బ్లెస్డ్ టు డూ సో మెనీ థింగ్స్ విచ్ అదర్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ. బట్ ఇది ఎంత డిఫికల్టో అడ్మినిస్ట్రేషన్ కూడా అంతే డిఫికల్ట్ అనేది చాలా హార్డ్ వే, పళ్ళు ఉడగొట్టుకుని నేర్చుకుంటుంటారు సార్, అలాగే నేర్చుకున్నాను. I respect administrative jobs a lot than creativity now. Because ideas 1 month ఉంటాయి, ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక స్కిల్ ఉంది. ఆ స్కిల్ అందరికీ ఉండదు. అవును. ఆ స్కిల్ని ఏదో చేశాడు, జనాన్ని పెట్టుకుని మేనేజ్ చేశాడు అంటారు, కానీ అది చాలా తప్పు అండి. ఆ జనం మేనేజ్ చేయడం అనే స్కిల్ ఉంది సార్, మోస్ట్ టిపికల్. నాకు ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేసే పీపుల్ ఉంటే, ఐ డోంట్ సే ఐఎమ్ ఎగ్జాజరేట్ చేస్తున్నాను, ఐ కెన్ ఓపెన్ 1 restaurant every given day of my life. That is my plan. You need a proper team to execute your things. అంటే
హార్సెస్ లాంటి పీపుల్ కావాలి. దొరికితే ఇప్పుడు చాలామంది పీపుల్ కమ్ టు మీ సేయింగ్ దట్ మనం ఇలాంటిది ఇంకోటి పెడదాం, లేకపోతే ఇంకేమైనా ఐడియా చెప్పండి. ఐడియాస్ నా దగ్గర 100 ఉన్నాయి, కానీ ఎలా చేద్దామండి? ఇన్వెస్ట్ మీరు ఉన్నారు కదా, నేను ఎంతసేపు పని చేయగలను? 10 hours నా కెపాసిటీ. అలాగే నాకు పరుగు పెట్టి క్రియేటివ్ వర్క్ చేయాలని ఉంది, కానీ పరుగు పెట్టాలని లేదు నాకు. సో చేయాలని ఉంది. మీరు ఐడియా, మీకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, చేద్దాం. ఎలా చేద్దాం? మీరు ఏమైనా వర్క్ చేస్తారా? నేను బిజీ అండి, ఐ మీన్ రియల్ ఎస్టేట్, ఐ మీన్ డాక్టర్ అని. కుదరదు కదండి మరి నేను కూడా నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, నేను కూడా ఎలాగ? యూ గెట్ ఎ టీమ్ హూస్ విల్లింగ్ టు వర్క్. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ అండి. సో ఈ మొత్తం మీ జర్నీలో ఇంత మీరు బిజినెస్లో ఉండి దీంట్లో ఉండి ఈ లాస్ట్ యువర్ పర్సనల్ వైఫ్ లైఫ్, మ్యారీడ్ లైఫ్ డిస్టర్బ్ నా అవ్వడం? ప్రకారం పర్సనల్ లైఫ్ అనేది హౌ హ్యాపీ యు ఆర్ అండి, దట్ ఇస్ పర్సనల్ లైఫ్. సో ఎప్పుడు అంటే యూ నెవర్ ఫెల్ట్, అంటే మైట్ బి ఆడియన్స్ తెలుసో తెలియదు, లైక్ యూఆర్ డైవర్స్డ్. సో అంటే ఇది బికాస్ ట్వైస్, సారీ, బట్ ఒకసారి ఆలోచించలేదు ఎప్పుడు, అంటే బికాస్ ఆఫ్ యూ, అంటే నేను బిజీగా ఉండడము, లేదా కమర్షియల్గా ఉండడం, లేదా నా టైంను నాకే అనుకోవడం, దట్ ఈస్ ద రీజన్ వై ద సపరేషన్ హ్యాపెన్? దెర్ విల్ బి 100 రీజన్స్ అండి. ఎందుకంటే 2 people ఆర్ నాట్ alike, నాట్ టు పుట్ ఎనీబడీలో. ఏంటంటే వెన్ యూ ఆర్ చేసింగ్ అన్ అంబిషన్, ఆబ్వియస్గా ఇవన్నీ కూడా ఆల్ ది బ్యాగేజ్ యూ హ్యావ్, రిలేషన్షిప్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ యాడింగ్ వెయిట్ టు యువర్ మూమెంట్. స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 100 meters పరిగెట్టాలి మీరు, అక్కడ ఏదో పికప్ చేసుకోవాలి. యూ హ్యావ్ అ పాట్ ఆఫ్ గోల్డ్ వెయిటింగ్ దేర్. మీరు పరిగెట్టుకుని వెళ్తే పట్టుకోవచ్చు దాన్ని, అంతే, మీరు వెళ్ళాలి. సో వెన్ యూ రన్, మేబీ యూ టేక్ 20 seconds 30 seconds టు రీచ్ దట్ 100 meters. మీకు ఈ భుజం మీద బ్యాగ్, ఆ భుజం మీద బ్యాగ్ చేశాను, 1 minute పడుతుంది, 1.5 minutes. వెళ్ళలేరు. గోల్డ్ అవుద్దేమో దగ్గర చాలా రావు లైఫ్కి. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ గెటింగ్ మ్యారీడ్ ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్, I don't find fault with that. What I'm saying is, if you're a serious, ambitious person and you have a goal in life, you live only once. Don't marry అంటారా? ఈ లైఫ్లో నేను ఇది అచీవ్ చేయాలి, ఏదైనా కావచ్చు, మీకు గుర్తింపు కావాలి, లేకపోతే డబ్బు కావాలి. ఒక్కొక్క మనిషికి ఒకటి, ఒకరికి అచీవ్ చేయాలని ఉంటుంది, ఒక టార్గెట్ రీచ్ అవ్వాలని ఉంటుంది. ఇవన్నీ కూడా కోరికలు. యాజ్ అ 17-year-old teenager or a 15-year-old teenager, you are full of dreams to do so many things. ఈ 90% of the people, they give up one by one. If they are let to live like that, don't you think at least 50-40% of people will reach the ultimate goals of their dreams of what they had as teens? వీళ్ళందరూ కూడా ఒక్కొక్కటి ఎందుకు వదులుకుంటున్నారు? ఎందుకు వదులుకోవాలి? రెస్పాన్సిబిలిటీస్. యు బై, యు పే. యు డోంట్ బై, డోంట్ పే. అది ఎవరు కావాలనుకుంటున్నారు? మీరు కావాలనుకుంటారా? మీ పేరెంట్స్ కావాలనుకుంటారా? ఇప్పుడు ఇవన్నిటికి మీరు ఎందుకు మరి డ్రీమ్ చేస్తున్నారు? మీకు డ్రీమ్ ఉంది, అంబానీ నేను అవ్వాలి, లేకపోతే రాజమౌళి నేను అవ్వాలి, సంథింగ్ ఒక క్రియేటర్గా, లేకపోతే ఒక టాప్ సచిన్ టెండూల్కర్ అవ్వాలి. వీటికన్నిటికీనండి హ్యూజ్ అచీవ్మెంట్ వచ్చిన తర్వాత, ఇఫ్ యూ లుక్ ఎట్ సక్సెస్ఫుల్ పీపుల్, ఒక ల్యాండ్ మార్క్ రీచ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. బికాస్ దేర్ ఇస్ నథింగ్ టు లూజ్ అట్ దట్ టైం. దే ఆల్రెడీ అరైవ్డ్. ఇఫ్ యూ లుక్ క్రికెటర్స్, అందరూ ఒక గోల్కి వెళ్ళి ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఫైనాన్షియలీ కానీ ఆల్రెడీ దే రీచ్డ్. ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ అవ్వాలనుకుంటున్నారు, అయిన తర్వాత లైఫ్ బికమ్స్ ఈజీ. ఇన్ ద స్టేజ్ ఆఫ్ అచీవింగ్ యువర్ గోల్స్, డోంట్ మ్యారీ, గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్ అండ్ మ్యారేజెస్. ఒక మనిషి చెప్పాను కదా, ఏమీ లేకుండా పరిగెడతాం, ఒక బ్యాగ్ వేసుకుని పరిగెడతాం, ఎంత డిఫరెన్స్ ఉంది? లాట్ ఆఫ్ డిఫరెన్స్. అప్పుడు పక్కన ఒకటి బ్యాగ్ లేకుండా పరిగెడుతున్నాడు, వాడు ఆల్రెడీ విన్ అయిపోయాడు, మీరు ఓడిపోయారుగా. సో ఓకే, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, సపరేషన్ అయ్యారు, ఇంత క్లారిటీ ఉన్నప్పుడు రెండోసారి మ్యారేజ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? మంచి క్వశ్చన్ అండి. ఏమండి, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యూ హ్యావ్ ఎమోషన్. ఇప్పుడు ఎమోషన్ లేదు అంటానికి లేదండి. ఎవ్రీబడి హ్యాస్ సమ్ ఎమోషన్. ఒక రేంజ్, ఒకరికి ఎక్కువ ఉంటుంది, ఒకరికి తక్కువ ఉంటుంది. సో
what happens is your ego gets hurt. ఈగో కోసం పెళ్లి చేసుకోవాలా? కాదు, ఈగో కోసం చేసుకోవద్దు. ఈగో గెట్స్ హర్ట్. అక్కడే సంథింగ్ డామినేట్స్ యూ. వాట్ యు నో, ఐ వాంట్ టు విన్ ఓవర్ యూ. హౌ డు ఐ విన్ ఓవర్ యూ? టిట్ ఫర్ టాట్. నా చెంప మీద కొట్టారు, వీళ్ళు ఎప్పటికైనా కొట్టాలి అనేది కామన్ హ్యూమన్ ట్రైట్. అది ఒకడు కొడదాం అనుకుంటాడు, వాడు పాయింట్ ప్రూవ్ చేద్దాం అనుకుంటాడు, వాడికి పళ్ళోడు కొట్టాలనుకుంటాడు, ఏదోటి వీడికి బుద్ధి చెప్పాలనుకుంటాడు. టోన్ ఏదైనా కానీ ఇట్స్ ఎ రెవెంజ్ టోన్, ఇట్స్ ఎ టిట్ ఫర్ టాట్ టోన్. అగ్రెసివ్గా ఉంటాడు, ఒకటి చంపేద్దాం అనుకుంటాడు, ఒకటి తిడదాం అనుకుంటాడు, ఒకటి కొడదాం అనుకుంటాడు. అండర్ కరెంట్ అది. ఐ మీన్ ఇది. సో ఏమవుతుంది, వెన్ యూ గెట్ సెపరేటెడ్ డ్యూ టు, అండ్ ఐ టు టెల్ యూ, ఐ డెంట్ వాంట్ టు గెట్ సెపరేటెడ్ ఇన్ ద ఫస్ట్ మ్యారేజ్. ఓకే, అదొకటి ఉంది అక్కడ, ఆ లైన్ మిస్ అయ్యారు. బై ద అదర్ పర్సన్ వాంట్స్ టు గెట్ సెపరేటెడ్, ఐ డెంట్ వాంట్ టు గెట్ సెపరేటెడ్. And you're forcefully to get separated, yeah, right? I gave up. You tried to patch, but it didn't work. Yeah, it didn't work. దానికి 100 రీజన్స్ ఉన్నాయి. దానికి అండర్ కరెంట్ బోల్డ్ ఇష్యూస్ ఉంటాయండి. సి, ఫస్ట్ వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత ఆల్ దీస్ థింగ్స్ కమ్ అప్ ఆబ్వియస్లీ. అంటే ఒక ఎనీ కైండ్ ఆఫ్ మ్యారేజ్లో, రిలేషన్షిప్లోని నేను చెప్పాలనుకున్న అన్నీ కూడా జరుగుతాయి బేసిక్గా. సో అవన్నీ ఫస్ట్ స్టెప్పే తప్పు. సెకండ్ స్టెప్లో వచ్చేవన్నీ కూడా కాన్సిక్వెన్సెస్ అవుట్ ఆఫ్ ఇట్. సో లాట్ ఆఫ్ బ్యాగేజ్ ఇస్ దేర్, వై దిస్ హ్యాపెన్, వై దట్ హ్యాపెన్ అని. నాకు అండర్ కరెంట్లో చాలా ఉన్నాయి, నేను డిస్కస్ విత్ యూ రైట్ సమ్ టైమ్. బట్ అక్కడ ఇట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఈగో. సో యూ గెట్ సెపరేటెడ్ అండ్ యూ గెట్ ఇన్ టు అనదర్ రిలేషన్షిప్, ఓ యూ గాట్ ఇన్ టు అనదర్, లెట్ మీ ఆల్సో గెట్ ఇన్ టు అనదర్. ఇలాగా చిన్నపిల్లల మైండ్ సెట్. ఇఫ్ ఐ థింక్ బ్యాక్ నౌ, I definitely it's a foolish thing. నాలాంటి ఆలోచనోడు ఆ పని చేయకూడదు. కానీ సమ్టైమ్స్ యువర్ యాంగర్ రూల్స్ యూ, యువర్ హర్ట్ రూల్స్ యూ, యువర్ ఎమోషన్ రూల్స్ యూ. సో నేనేమి అవుట్ ఆఫ్ స్పేస్ మనిషిని కాదు. బట్ వాట్ ఐ డూ, ఐ రియలైజ్, ఐ లెర్న్ క్విక్, ఐ మూవ్ క్విక్. తప్పు చేసామని అర్థమైపోయిన వెంటనే అక్కడ హ్యాంగ్ అవును. Just mode of that situation. Just get out, cut it there, then and there. తెలియక చేసాం, లేకపోతే క్యారీఫై చేసాం అన్న దాంట్లో 100% దట్ దిస్ నథింగ్ టు సే అయ్యో తెలియకుండా చేసాం. తెలియకుండా ఏం చేయలేదు, తెలిసే చేసాం. బట్ వై ఇట్ హ్యాపెండ్ ఇస్ యు ఆర్ రూల్డ్ బై యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఫిట్ ఆఫ్ టెంపర్లో ఎవరో వచ్చి మనం కొట్టేసాడు. వాడి ఇంటెన్షన్ విషయం పక్కన పెడితే ఇట్ వాజ్ అ స్పర్ ఆఫ్ ద మినిట్. ఆ 2 seconds, ఆ 2 minutes వాడు కామ్గా ఉన్నాడు అనుకోండి, మేబీ దిస్ వుడ్ హావ్ నెవర్ హ్యాపెన్. బట్ మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ హ్యాపెన్ లైక్ దట్. ఇంటెన్షనల్ క్రైమ్స్ కంటే సడన్ క్రైమ్స్. సో అలాగా మనం కూడా అంతే కదా. సో ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఆర్జీబీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కనపడుతుంది మీ మీద. వాట్ ఈస్ యువర్ థాట్స్ ఆన్ ఆర్జీబీ? మీరు అతి కష్టం మీద క్షణ మూవీ షూటింగ్లో వెళ్ళి కలిసి మీరు అవకాశం అడిగి. RG is a very independent person, and that's what I can say. And he speaks his mind and believes in what he's talking. సో ఆర్జీబీని ఎందుకు అవ్వాలనుకున్నారు? అసిస్టెంట్గా జాయిన్ అవుదాం. అప్పుడు I want to work as an assistant, and he was the one who told me there's no point in working as an assistant. I want to work 100%. ఆయనతో మాట్లాడిన తర్వాత you decided? Yeah, I was like, I got a clarity. I found sense in what he told me. I said, yes, what he said is right కదా, ఎందుకు పని చేయాలి? ఆల్రెడీ కథ ఉంది, కథ చెప్పడమే కదా సినిమా తీయటం అంటే. ఆ కథ చెప్పడం నేర్చుకున్నాను, కొన్ని 100 సినిమాలు ఆడే ఉన్నాయి కదా, దాన్ని చూసి ఏం నేర్చుకున్నాను? నేను స్కూల్లో పెట్టి నేర్పాలి. సినిమా మేకింగ్ ఇస్ అ స్కూల్, టు బి టాట్ ఇన్ స్కూల్. అన్నమాట సెన్స్ ఆఫ్ అదేనండి. ఇప్పుడు చూసి నేర్చుకోవాలి కదా ఏదైనా. చూసి ఓకే ఈ సినిమాలో వచ్చింది, ఆపుతాం, మళ్ళీ చూస్తాం, ఎందుకు వచ్చింది, ఇది ముందర ఎందుకు వచ్చింది, ఇది వెనకాల ఎందుకు వచ్చింది, ఆ పాయింట్ ఎక్కడ ఎందుకు చెప్పాడు, ఈ పాయింట్ ఎక్కడ ఎందుకు చెప్తే, నువ్వు 100 questions వేసుకుంటే ఆ 100 questions 80 questions ఆన్సర్ దొరికితే యూఆర్ రెడీ. ఇంకొకటి అండి, ఇప్పుడు సీతారాం శాస్త్రి గారితో మీరు మొదటి సినిమా సింగిల్ కార్డ్ కదా శాస్త్రి గారు. రీసెంట్గా శాస్త్రి గారు చనిపోయినప్పుడు లాస్ట్ కాల్ మీతో నేను మాట్లాడింది, ఆ వాయిస్ చాలా వైరల్ అయింది, కూచిపూడి వెంకట్తో కాల్ అని. నిజమేనా? ఇట్ వాస్ 1 week బిఫోర్ అండి. అంటే సినిమా పరంగా? సినిమా కదండి, ఆయనతో నేను లాస్ట్ అప్పుడు మాట్లాడి 3 years అయిందండి.
ఆయన కలిసి అప్పుడు 3 years ఏంటి 4 years బ్యాక్ యుఎస్లో ఒక ఫంక్షన్లో ఒక ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ కలిసాం. అదే కలవటం అంటే టీవీలో చూస్తాం కానీ పర్సనల్గా కలవటం అది లాస్ట్ కలిసిన తర్వాత వి నెవర్ స్పోక్. లాస్ట్ ఏం మాట్లాడారు మీరు? ఏ కారణం? యూ వాంటెడ్ టు టాక్ సంథింగ్ టు మీ అండి. ఐ వాజ్ లైక్ వెరీ సర్ప్రైజ్ కదా, అంటే విపరీతమైన రెస్పెక్ట్ నాకు. అంటే ఇంకా ఐ కాంట్ టెల్ అనేది అండ్ నాకు అంటే అభిమానం అనేది ఇంకా సమ్ పీపుల్ హూమ్ ఐ లైక్ ఐ హ్యావ్ హై రిగార్డ్స్ అండ్ బేసిక్గా నేను ఏమంటున్నా ఐఎమ్ ప్రోడక్ట్ ఆఫ్ మీటింగ్ సమ్ గ్రేట్ పీపుల్ ఇన్ లైఫ్ అని నేను అనుకుంటాను. అలాంటి ఒక గ్రేట్ పర్సన్ నా లైఫ్లో నేను కలిసిన వ్యక్తుల్లో సీతారాం శాస్త్రి గారు తను చాలా హెల్ప్ చేశాడు. హెల్ప్ మీ నాట్ మేబీ సమ్హౌ యూస్ టు ఐ మీన్ మేము ఎప్పుడైనా కలిసినా కానీ ద ఆథర్ టు టాక్ యూస్ టు ఏ వెంకట్ ఇలా వాటి మనం కూడా ఆయన ఆ పిలుపు కోసం ఎదురు చూసే సిచ్యువేషన్. అంటే ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ వర్డ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండి. పక్కన కూర్చుంటే ఇది అంటే ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇతనని నా ఫీలింగ్ అండి. ఫస్ట్ నుంచి డే 1 నుంచి 1995లో కలిసాను ఫస్ట్. అప్పుడు నాకు ఒకదానికి పాట రాశారు. అక్కడి నుంచి ఆయనకి అంత అభిమానం ఉండేది. అంటే నేను సినిమా తీస్తానా, మంచి సినిమా తీస్తానా, సక్సెస్ఫుల్ అవుతానా ఏమీ ఆయన ఆలోచించలేదు. ఈ జస్ట్ లవ్డ్ మీ అండ్ ఈ వాంటెడ్ టు హెల్ప్ మీ, ఈ హెల్ప్ మీ. ఇవన్నీ కూడా ఐ క్యారీ సో మచ్ ఆఫ్ దిస్ థింగ్ విత్ హిమ్. అది కాకుండా ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పర్సన్. టాలెంటెడ్ పీపుల్ అంటే బాగా పిచ్చాడు నాకు. ఎనీ క్రియేటివ్ పర్సన్ అనే కానీ ఇతనికి ఒక యూనిక్ టాలెంట్ ఉందంటే ఐఎమ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ ఎనీ టైమ్, ఎనీ క్రియేటర్ ఫర్ దట్ మ్యాటర్. అలా నా లైఫ్లో చాలామంది కలిసాను. ఈయన అంత అభిమానం ఈరోజు కూడా నాకు ఎనీ టైం. ఆ మూవీకి అంత సిగ్నిఫికెన్స్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆయన నేను బాగా బిలీవ్ చేస్తాను ఫస్ట్ నుంచి కూడా. ఐ డింట్ టాక్ ఎట్ మెనీ అకేషన్స్ బట్ దిస్ వాస్ థింగ్. ఆ రోజు అవుట్ ఆఫ్ ద బ్లూ కాల్ చేశారండి. నో ఐడియా అట్ ఆల్. ఐ వాజ్ సో సర్ప్రైజ్ టు గెట్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్, సో ఎక్సైటెడ్. గురుగారు అని చెప్పి. అండ్ ఐ డింట్ నో అంటే అప్పటికి ఆయన హెల్త్ ఇష్యూస్లో ఉన్నారని తెలీదు. అప్పుడు ఆ ఫోన్లో అడిగాను, ఏంటంటే మీకు స్మోకింగ్ చేస్తున్నారా అని. ఐ యూస్ టు బీ సో వరీడ్ అబౌట్ స్మోకింగ్. ఒక్కొక్క పాట రాసేటప్పుడు ఆయన మనకి నచ్చినా కానీ ఆయన ఒప్పుకునేవాడు కాదు. నువ్వు కంటెంట్ చెప్పావు, సిచ్యువేషన్ చెప్పావు, యువర్ వర్క్ ఈజ్ ఓవర్, ఐ అండర్స్టూడ్, లెట్ మీ డూ, ఇది నా జాబ్ అది అని ఒక వర్షన్ రాశారు. భలే ఉంది గురుగారు, బాగుంటాం కదా, నాకు నచ్చాలి. ఇంకోటి రాశారు. ఆ స్మోకింగ్ ఆ వర్షన్ రాసేటప్పుడు ఆయన మేబీ ఈజ్ హ్యాబిటెడ్ టు దాట్ అండ్ కంటిన్యూస్గా. అంటే ఐ యూస్ టు సీ ద స్ట్రగుల్. నాకు స్మోకింగ్ అంటే అసలు పడదు, ఇట్ ఎఫెక్ట్స్ లైఫ్ అని నేను బాగా బిలీవ్ చేస్తాను. సో దాంతో నేను ఎంత స్ట్రగుల్ అవుతుంది. ఒక్కొక్క ప్యాకెట్ కాల్చి ఇంకా ఏదో వెన్ ఎవర్ ఈ స్మోక్స్ ఐ థింక్ ఈ గెట్స్ దట్ నికోటిన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యూ కెన్ సీ హిమ్ స్ట్రగుల్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఆల్వేస్. భయపడిపోతాం అవతలు చూస్తుంటే. ఒక్క రాసి పంపిస్తే కాళ్ళకి నమస్కారం పెట్టి తీసుకెళ్లే పరిస్థితి అవతలోడు అందరిది కూడా. ఆయనకి కరెక్షన్ చెప్తే ఏం ప్రాబ్లం అది. పాయింట్ చెప్పగలిగితే చెప్పాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఇఫ్ యు ఆర్ సో మచ్ ఇన్ కమాండ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్ దెన్ యూ టాక్. అదర్స్ ఒక సీక్వెన్స్ ఒక సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఆయనకంటే బెటర్ అవుట్పుట్ ఎవరు. సో అలాగా అసలు ఎన్ని మాట్లాడినా తక్కువ అండి. ఐ కెనాట్ టాక్ మచ్ ఆఫ్ ఐ ఫీల్ వెరీ ఆయన లేరన్న పాయింటే నాకు నిజంగా ఇది లైఫ్ లాంగ్ ఎప్పటికీ మర్చిపోయాను వ్యక్తి. ఆ రోజు కాల్లో కూడా ఐ డెంట్ నో దట్ హీ వాజ్ స్మోకింగ్ మానేశారా గురుగారు. ఇప్పుడే మానేసాం కదా, మనకి ఇలాగ ప్రాబ్లం అయింది, సర్జరీ కూడా అయింది. నాకు తెలియదు. నిజంగా నేను కూడా నాకు అప్డేట్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, అది పబ్లిక్ న్యూస్ కూడా కాదు. సో ఏదో నాకు తెలియనట్టుగానే అడిగాను, తెలియనట్టుగానే చెప్పారు. ఇలా ఎక్కడ ఉంటారు గురుగారు? అక్కడ శ్రీనగర్లో ఉంటారంటే లేదు ఇక్కడికి నేను ఆ డాటర్ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను, ఇక్కడే ఉంటున్నాను అంటే వచ్చి కలుస్తానండి. సరే నేను ఇలాగా అడ్మిట్ అవుతున్నాను, ఐ థింక్ ఇంకో సర్జరీ ఏదో సంథింగ్ ఈ టోల్డ్ సర్జరీకి అడ్మిట్ అవుతున్నాను, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అనుకుంటున్నాను. అంటే బాగుంటుందని, టేక్ కేర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అన్నాను. ఈ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ అంటే. సో ఆ కాన్వర్సేషన్లో దే వాజ్ సమ్ కాంట్రవర్సీ వాజ్ క్రియేటెడ్ బికాజ్ లైక్
మాకేదో ఫైనాన్షియల్ డిస్కషన్ ఏం లేదండి, అసలు నథింగ్ లేదా. ఈ వాస్ రిఫరింగ్ టు మై మూవీ. నాకు ఆ రోజు ఆయన వన్ ఆఫ్ ది హైయెస్ట్, ఇప్పటికీ హైయెస్ట్ పేడ్ రైటర్ ఆయన చనిపోయే వరకు ఆయనే అక్కడ పీక్లో ఉన్నాడు అప్పుడు నా సినిమా చేసేప్పుడు. ఈ వర్క్ ఫర్ వెరీ స్మాల్ మనీ. ఊరికే వెంకట్కి ఫేవర్ అవుట్ రైట్. ఈ రోజుల్లో అటువంటి పీపుల్ ఉండటం అనేది చాలా ఆశ్చర్యం. నేనేదో సక్సెస్లో ఉన్నా, లేకపోతే నేనేదో పీక్లో ఉన్నా, నా నేమ్తో ఆయనకి ఏదైనా ఉపయోగపడే సిచ్యువేషన్ ఉంటే అలా లేదు. ర్యాంక్ 0, న్యూ కమర్, ఆల్మోస్ట్ లైక్ అ స్ట్రగ్లర్, ఫస్ట్ మూవీ. ఓకే, ఇన్ని పెట్టుకుని భుజాల మీద మోయటం కాకుండా పీనట్ కాస్ట్కి, ఒక సాంగ్కి ఆయన తీసుకునే రెమ్యునరేషన్కి నా సినిమాలో పాటలన్నీ నేను అసలు. సో ఐఎమ్ వెరీ మచ్ ఇండెప్టెడ్ టు హిమ్. ఐఎమ్ ప్రివిలేజ్డ్. లైఫ్లో ఎలాంటి పీపుల్ కలిసే అవకాశం రావటం, ఇళయరాజా గారిని కలిసాను, సిద్ధరామ, ఐ మెట్ మెనీ పీపుల్, మెనీ పీపుల్. యూఆర్ బ్లెస్డ్. అంటే ఐఎమ్ కలవటమే కాదు, శాస్త్రి గారితో మీరు వర్క్ చేశారు. మీ రిఫైన్మెంట్ అంతా కూడా అదృష్టం అండి. బికాస్ ఇంతమందిని కలవటం కూడా అదృష్టం. చాలామంది, ఇలా కాదు, బిజినెస్ మెన్, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, డాక్టర్స్, ఫార్మర్స్, అది ఒక ఫీల్డ్ కాదు, మెనీ పీపుల్. సో విల్ గో విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. లైక్ శంకరాభరణంకు, అడవి రాముడుకు, కూచిపూడి వెంకట్కి రిలేషన్ ఏంటి? అడవి రాముడు ప్రొడ్యూస్ బై మై అంకిల్స్ అండి. నెకండ్ సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు అని చెప్పి మై అంకిల్స్. సో దేవర్ ప్రొడ్యూసర్స్. అమితాబ్ బచ్చన్ గారితో కూడా చేశారు. అవును, తెలుగులో చాలా టిల్ 1995లో లాస్ట్ మూవీస్. తర్వాత వన్ ఆఫ్ అంకిల్ పాస్డ్ అవే. సెకండ్ అంకిల్ సూర్యనారాయణ గారు రీసెంట్గా పాస్డ్ వెరీ రీసెంట్లీ, లాస్ట్ ఇయర్. ఆయన హిందీలో ఈ మేడ్ సమ్ మోర్ మూవీస్, అనిల్ కపూర్ తోటి, తర్వాత నితిన్ చక్రవర్తి తోటి కపుల్ ఆఫ్ మూవీస్ మేడ్. దే డిడ్ంట్ రియలీ డూ దట్ గుడ్, బట్ దేర్ బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ వాజ్ అడవి రాముడు. చాలా మూవీస్ చేశారండి. సో ఆయన మా అంకిల్ వాజ్ ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. 1979, 7 years అడవి రాముడు సినిమా వచ్చేసరికి. సో అదంతా ఇట్స్ హిస్టరీ కదా. సో అదే ఇంట్రెస్టా మీకు? చిన్నప్పటి నుంచి హెవీ ఇన్ఫ్లుయెన్స్ అండి, బాగా బాగా. 2000 ఆయన 5 years old మా అంకుల్ ప్రేమ్ బంధు అని సినిమా చేశారు విశ్వనాథ్ గారితో. అప్పుడు మా విలేజ్లో, పక్కన విలేజ్లో షూటింగ్ జరిగింది. దే కేమ్, దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఒక మూవీ అట్మాస్ఫియర్ని చూడటం అనేది ఫస్ట్ టైం. 5-6 years. ఆ తర్వాత బోర్డింగ్ స్కూల్కి వెళ్ళిపోయినా, ఐ డిడ్ంట్ గెట్ అన్ ఆపర్చునిటీ. తర్వాత 1980 సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు శంకరాభరణం వాజ్ బీయింగ్ షాట్ ఎట్ మై విలేజ్. మీ విలేజ్లో చేశారు? మా విలేజ్, మా ఇంట్లో కూడా. ఓకే. సో దట్ వాజ్ అ బిగ్ కనెక్షన్. అంటే అప్పటికి సినిమా పిచ్చి బాగా స్టార్ట్ అయిపోయింది నాకు. 10 years మై వరల్డ్ వాజ్ గోయింగ్ అరౌండ్ సినిమా. అంటే ఆ తర్వాత ఆ మూవీ పెద్ద హ్యూజ్ సక్సెస్ అవటం, వరల్డ్ వైడ్ ఫేమస్ అవటం అన్నీ కూడా అప్పుడే. దట్ వాజ్ అ బిగ్ ఎక్స్పీరియన్స్. శంకరాభరణం అప్పుడు బాలు మహేంద్ర గారు కెమెరామెన్, వంశీ గారు అసిస్టెంట్ డైరెక్టర్, జంధ్యాల గారు రైటరు. జంధ్యాల గారిని చూసినట్టు గుర్తులేదు, బట్ వంశీ గారు వీళ్ళందరూ లొకేషన్లో గుర్తు నాకు. తర్వాత దట్స్ వెన్ ఎక్కువ మంది యాక్టర్స్ చూడటం అదే. అల్లు రామన్ గారు, చంద్రమోహన్, అది పెద్ద కాస్టింగ్ గ్రూప్. అవును. అంటే ఆ మూవీ అలా అంత సక్సెస్ అవుద్దని అసలు ఎవరి కల్లో కూడా ఊహించింది. సో ఐ రిమెంబర్ దట్ మూవీ లాంగ్ టైమ్ అండి. సో ఇంకొకటి వెంకట్ గారు, కమింగ్ టు ఏఆర్ ప్రొఫెషన్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రొఫెషన్కి వస్తే మీకు ఎక్కడ వచ్చింది థాట్? అంటే గోల్డ్ బిర్యానీ, రైస్ను గోల్డ్ బిర్యానీ అని కొన్ని డిఫరెంట్ నేమ్స్తో బిర్యానీస్ ఇంట్రొడ్యూస్ చేయడము, కుక్కర్ బిర్యానీ అని, చాలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ థాట్స్ క్రియేటివిటీ పర్సన్ కాబట్టి, మీకు క్రియేటివ్ పర్సన్ కాబట్టి లేదండి. యాజ్ అ బిజినెస్ కింద చెప్పాను కదా, జానపరం టైంలో నా సినిమాకి ఎందుకు రావాలి, నేను ఒక ఫెయిలియర్ ఇచ్చున్నాను, నా సినిమా ఎవరైనా ఎందుకు కొనాలి, ఎందుకు చూడాలి, ఈ క్వశ్చన్స్ ఫస్ట్ వేసుకుంటాను. సో మీ యూఎస్పీ మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. యాజ్ అ బిజినెస్ మ్యాన్, why will you come to me when you get the same thing in 100 places? నేనేమన్నా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ప్యారడైస్ బిర్యానీ కాదు కదా. అప్పుడు దానికి ఒక బ్రాండ్ ఉంది. సో ప్యారడైస్కి వెళ్ళాలని మీకు ఎవరో చెప్పక్కర్లా. మీరు ఉంటారు, మీ ఫ్రెండ్స్ చెప్పుంటారు, మీ పేరెంట్స్ చెప్పుంటారు, యూ గ్రూ అప్ సీయింగ్ దట్. నీకు అలాంటి ఒక ప్యారడైస్ ఉన్నప్పుడు ఆపోజిట్లో నేను ఒక బిజినెస్ పెట్టి నా దగ్గరికి జనాన్ని ఎలా రప్పించుకోగలను చెప్పండి, డిఫరెన్స్ చేయకపోతే. So the first question I put to myself when I start any business is,
వై షుడ్ సంబడి కమ్ టు మీ? వాట్ డిఫరెన్స్ ఐమ్ ఐ డూయింగ్ టు వాట్ హీ లైక్స్? హౌ am I able to create an interest in him to step into my place? దాంట్లోంచి డ్రైవ్ అయినాయి అన్ని క్రియేటివ్స్. ఫుడ్ ఇలా ఉంటే వాళ్ళకి నచ్చుద్దేమో, ఇలాంటి పేరుతో పెడితే దీనికి బాగుంటుందేమో అనే ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్. యాంబియన్స్ ఇలాంటిది క్రియేట్ చేస్తే వాళ్ళకి డిఫరెంట్గా ఫీల్ అవుతారేమో, ప్లేట్లు ఇలా ఉంటే బాగుంటారేమో, ఇలా అరిటాక్ వేస్తే బాగుంటుందేమో, అన్నీ కూడా ఇట్స్ ఆఫ్ ట్రయింగ్ టు రీడ్ ద సైకాలజీ ఆఫ్ ద అదర్ పర్సన్ అండ్ ట్రయింగ్ టు మ్యాచ్ అప్. అండ్ కొన్ని ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయినా ట్రై చేయకపోతే ఎలా తెలుస్తాయి? థాట్గా ఉండిపోతుంది. సినిమాగా ఆలోచిస్తే సినిమా ఫెయిల్ అయితే చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి. బట్ ఫుడ్లో డిష్ ఫెయిల్ అయితే ఏముంటుందండి? కొత్త డిష్ తయారు చేసి ఇస్తాను. ఈరోజు పొద్దున్న వచ్చారు, మీరు బాగాలేదన్నారు, లోపలికి వెళ్ళాను, ఇంకోటి ఆలోచించా, అక్కడికక్కడే చేసా, తీసుకొచ్చి ఇది బాగుందన్నారు, అయిపోయింది కదా. వాట్స్ మై లాస్? మీరున్న అదే టైంలో మీకు బాగాలేదంటే ఇంకోటి పెట్టి పంపించి మిమ్మల్ని ఇంప్రెస్ చేసే అవకాశం నాకు ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చింది. సో ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ఐ కెన్ ప్లే అరౌండ్ లైక్ హౌ మచ్ ఐ వాంట్ at no risk. సో వెంకట్ గారు, ఇప్పుడు దాకా మీరు చాలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి రెసిపీస్ తయారు చేసి ఉంటారు. నా బెస్ట్ రెసిపీ ఇది అని మీరు ఫీల్ అయింది ఏదైనా ఉందా? ఏది బెస్ట్ అనుకుంటలేదండి నేను. ఇంకా ఎటు డిరైవ్ అంటారా? ఎప్పుడైతే దాని సైన్స్ అర్థమైందో దాన్ని నేను వాట్ యు కాల్ ఒక కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. వన్స్ అండ్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ రాకెట్ సైన్స్. ఎస్, అది తెలియని వాడికి ఇది గొప్ప అవ్వచ్చు. నాకు గొప్ప అనుకుంటలేదండి. చేశాను లేదు, వన్ ఆఫ్ ద థింగ్ అనుకుంటాను అంతే. ఓకే, ఇది బాగా నేను పెద్ద కష్టపడిపోయాను, అలా చేశాను లేదు. ద సైన్స్ ఆఫ్ ఫుడ్ అనేది నేను అర్థం చేసుకున్నానండి. అర్థం చేసుకున్నాక నాకు ఏది కొత్త కాదు. ఇక ఊరికే గొప్ప చెప్పుకోవడానికి అది చేశాను ఇది చేశాను. నాకు పీపుల్ అప్రిసియేషన్ నాకు ఇష్టమే, కానీ నాకు పర్సనల్గా ఏదో ఇది ఎక్స్ట్రాడినరీ తీసేసాం అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వస్తే చెప్తానండి, రావచ్చు. సో బట్ ఐ డిడ్ దట్ ఇన్ ద ప్రాసెస్, ఇన్ మారేడుమిల్లి ద ప్రాసెస్. ఇది నేను అని చేసింది ఇక్కడ కూచిపూడి పలావ్ ప్రాసెస్లో న్యూ వే క్రియేట్ చేశాను అనుకున్నాను. ఓకే, ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే నాకు ఎంటైర్ దాంట్లో నా ఫుడ్ జర్నీ మొత్తంలో ఇవాల్వింగ్ కూచిపూడి పలావ్ ఫ్రమ్ అ రెగ్యులర్ 1 2 3 4 కుకింగ్ టు ప్రాసెస్ కుకింగ్ అండ్ తర్వాత ఇన్స్టెంట్ కుకింగ్ కింద కన్వర్ట్ చేయటం. ఆ ప్రాసెస్ ఐ ఫీల్ ఇట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ పర్సనలీ. ఒక షెఫ్లెస్గా ఒక స్కిల్ని ఈ ఫీల్డ్లో స్కిల్ తీసేయడం చూసారా, అది నా అచీవ్మెంట్. ఓకే. అండ్ మారేడుమిల్లికి వచ్చేసరికి ఇట్ కేమ్ అ ఫుల్ సర్కిల్. ఈ మోడల్లో ఎవరి మీద ఈ బిజినెస్ ప్లేస్ అవ్వదు, ఇంక్లూడింగ్ కూచిపూడి వెంకట్. ఓకే, అది నా బిగ్గెస్ట్. దానికి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నాట్ బై క్రియేటింగ్ డిషెస్ ఏముందని 5 నిమిషాలు క్రియేట్ చేస్తాను. చేసింది చేయకుండా 360 days ఒకటి చేస్తాను. ఓకే, దానికి నేను మెడల్ వేసుకుంటూ కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ గ్రేట్ సైన్స్ అండి. ఎక్స్పెరిమెంట్ చేస్తాం, 2 ఫెయిల్ అవుతాయి, 3 క్లిక్ అవుద్ది. ఆ క్లిక్ అయింది నేను హీరో అని చెప్పుకుంటూ నాకు ఇష్టం లేదు. ఈ ప్రాసెస్ క్రియేషన్ యూ ఫీల్ హ్యాపీ కదా, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. గ్రేట్. చేశాను రా ఇది అనిపిస్తుంది. సో ఇంకొక ఫ్రమ్ ఇండస్ట్రీ సైడ్ అనుకుంటాను, ఇండస్ట్రీతో హౌ గుడ్ యా ఇప్పుడు రిలేషన్స్ ఎలా ఉన్నాయి? గుడ్ రిలేషన్షిప్ అండి. నాకు ఎవరితోటి కాంట్రవర్సీ ఎప్పుడూ లేదు. నాకు జనరల్గా క్రియేటివ్ పీపుల్ అంటే చాలా ఇష్టం. సక్సెస్ పాజిటివిటీ జరుగుతుందంటే ఆ అట్మాస్ఫియర్ ఇష్టం నాకు. ఆ ఫెయిలియరు, ఒక బ్యాక్ బైటింగ్, అసూయ కొట్టడం అనేది నాకు లేదు. ఇప్పుడు అదే క్వశ్చన్ అడగబోతున్నాను. ఇప్పుడు సునీల్ గారు మీకు బాగా పరిచయం, త్రివిక్రమ్, కోనా వెంకట్, కృష్ణవంశీ గారు, సమీర్ రెడ్డి. సో వీళ్ళందరూ ఇప్పుడు యాక్టివ్ డైరెక్షన్లో ఉన్నారు, బట్ మీరు యాక్టివ్ బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. క్రియేటివ్ పర్సన్గా ఇప్పుడు ఎప్పుడు అనుకోలేదా, అరే వాళ్ళు అలా బాగున్నారు కదా, నేను ఆ పొజిషన్లో ఉండలేకపోయానని? నెవర్ ఫీల్ దట్? బాగుంటాం ఏంటండి, అందరూ బాగానే ఉంటారు. బాగుంటాం బాగుపడటం అనేది ఇట్స్ అ మైండ్ సెట్ అండి. హౌ యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్. వై డూ యూ కంపేర్ ఇట్? వై షుడ్ ఎనీబడి కంపేర్ విత్ ఎనీబడి? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే వీళ్ళందరూ సక్సెస్ అవుతారని అనుకున్నాం, అయ్యారు అనేది చాలా హ్యాపీ మూమెంట్ కదా.
వెరీ వెరీ హ్యాపీ. అంటే ఆ సక్సెస్ ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఎవరైనా కానీ నా నేచర్ ఏంటంటే నాతో పాటు ఎనీ కైండ్ ఆఫ్ ట్రావెల్, నోన్ పర్సన్ అయినా, కొన్నాళ్ళు ట్రావెల్ చేసినా, కొన్నాళ్ళు కలిసి మూవ్ అయినా, వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వెళ్ళి బాగా సక్సెస్ అయ్యారంటే ఐ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఐ యూస్ టు సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ అదర్ పీపుల్. దట్స్ ఆ సక్సెస్లో అంటే మీరు డైరెక్ట్గా భాగస్వామి అవ్వలేకపోతున్నారు, అంటే మీరు యూఆర్ అవే ఫ్రమ్ ఇండస్ట్రీ రైట్ నౌ. సో ఇప్పుడు మిస్ అవ్వలేదు ఇండస్ట్రీలో, నేను ఉండే డైరెక్షన్లో ఉండే బాగుండేది. రైట్ వర్డ్ గో నుంచి నేను అసిస్టెంట్గా పనిచేయాల, ఎవరి దగ్గర పనిచేయాలి, నా బిజినెస్లో నేనే బాస్. ఇంకా అసోసియేషన్ ఉంటుందండి. సక్సెస్ అయితే నాదే, ఫెయిలియర్ అయితే నాదే, ప్రాబ్లం వస్తే నాదే. నాకు ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఇంకో ఏ ప్రాబ్లం వచ్చినా ఐ నెవర్ కాల్ ఎనీబడి. మీరు డౌన్ ఉన్నప్పుడు ఎవరిని కలుస్తారు? మై సెల్ఫ్, ఫ్రెండ్స్ హూమ్ ఐ లైక్. అంతే. ఐ చూస్. అది ఇండస్ట్రీ వల్ల బయట వల్ల ఇద్దరునా? అందరూ నాకు అలా సెపరేషన్ ఉండదు. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అని చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఫ్రెండ్ ఈజ్ అ ఫ్రెండ్, డిఫరెన్సియేషన్ ఉండదు. సో నాకు లో అనే పాయింట్ ఉండదండి. లో అనేది ఫీలింగ్. లో అనే పాయింట్ ఉంటే మళ్ళీ అసలు ఆఫ్టర్ సో మెనీ థింగ్స్ ఐ వుడ్ హావ్ నెవర్ ఈవెన్ రోజ్ టు ఎనీ లెవెల్. వెంకట్ గారు, ఇప్పటిదాకా మీ లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అండ్ వర్స్ట్ డెసిషన్, సో అంటే మీకు క్లారిటీ ఉంటే ది బెస్ట్, ఇది తీసుకున్న బెస్ట్ డెసిషన్, ఇది తీసుకున్న వర్స్ట్ డెసిషన్, మీరు డిఫరెన్షియేట్ చేయాలంటే ఎలా చేస్తారు? నిజంగా చాలా క్వశ్చన్ చిన్నగా ఉంది, కానీ there are hundreds of things which I should not have done. There are hundreds of things which I should have done. అలాంటి చాలా ఉన్నాయి, కానీ మెయిన్ థింగ్ అన్నిటికీ బేస్ ఏంటంటే నా లైఫ్లో మోస్ట్ గుడ్ థింగ్ ఇస్ డెసిషన్ వైజ్ బీయింగ్ ఏబుల్ టు డూ వాట్ ఐ వాంటెడ్ టు ఆల్ మై లైఫ్, ఇన్ గుడ్ టైమ్స్, ఇన్ బ్యాడ్ టైమ్స్. ఆ టైంకి ఇలా చేయాలనుకున్నప్పుడు అది చేయగలగటం అనేది, చేయటం అనేది కూడా గుడ్ డెసిషన్ అనుకుంటున్నాను. ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, కానీ దట్ వాస్ అ గ్రేట్ థింగ్. సెకండ్, పిన్ పాయింట్ చేసి చెప్పాలంటే ఐ థింక్ గెటింగ్ మ్యారీడ్ ద సెకండ్ టైం వాజ్ ద డెసిషన్ విచ్ ఐ రిగ్రెట్, విచ్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ అని నా ఫీలింగ్. తర్వాత గుడ్ డెసిషన్ ఏదంటే ఫుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇది వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇది స్కేలబిలిటీ కాదు, 1 by 1 మనం చేసి ఒక స్కేల్ చేయలేము బిజినెస్. ఏదైనా ఒకటి పెడితే దాంతో మనం స్టక్ అవుతాం. గ్రోత్ ఫ్యాక్టర్ అనేది స్కేల్ వైజ్ చాలా తక్కువ ఉంటుందని వెంటనే అర్థమైపోయింది. అక్కడి నుంచి నాకు థాట్ ఉండేది, ఎప్పటికైనా దీన్ని స్కిల్లెస్ స్కిల్ మీద డిపెండ్ కాకుండా దీన్ని కన్వర్ట్ చేయాలి. పాసిబిలిటీ నేను చేయగలను. అది ఎవరు బిలీవ్ చేసినప్పుడు నన్ను నేను బాగా బిలీవ్ చేసుకుని దాన్నే పట్టుకొని చేయాలని, దానివల్ల చాలా స్ట్రగుల్స్ నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ఇంకా ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లా కూడా ఆల్మోస్ట్ ఆ డైరెక్షన్ వెళ్ళింది. దేవర్ సో మెనీ అదర్ కంపల్షన్స్ విచ్ ఐ నీడ్ టు సర్వైవ్, పాండమిక్, ఎవ్రీథింగ్, ఇవన్నిటికి. కానీ దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్, దిస్ విల్ వర్క్, ఐ హ్యావ్ టు డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ అనే పాయింట్ ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ డెసిషన్. బికాస్ this is not only going to help my business, it is going to change the whole perception, and it's also changing. ఆ దశగా చాలా మూమెంట్స్ కూడా జరుగుతున్నాయి వరల్డ్ వైడ్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ ఫుడ్. ఆ జర్నీకి వన్ ఆఫ్ ది గైస్ హూ ఆర్ పైనియర్స్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండ్ మేకింగ్ ద ఫస్ట్ మూవ్గా నేను ఉంటాం అనేది ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ డెసిషన్. అండి ఇంకా ఫ్యూచర్లో కూడా దిస్ ఈస్ ద వే ద లైఫ్ ఈస్ గోయింగ్ టు బి. దిస్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ అండి. ఫుడ్ కుకింగ్ అనేది పర్సన్ డిపెండెంట్గా కాకుండా చేయటం అనేది మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ బిజినెస్లో ఐఎమ్ ద పైనర్ ఇన్ దట్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ విల్ డూ ఇట్. అండ్ మారేడుమిల్లి తోటి దాన్ని మారేడుమిల్లి ద ఫస్ట్ రెస్టారెంట్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఇండియన్ ఫుడ్ టు ఇంప్లిమెంట్ అ కాన్సెప్ట్ లైక్ దిస్ అండ్ టు ఇంప్లిమెంట్ అ మోడల్ లైక్ దిస్. అండ్ అది సక్సెస్ అయిందంటే పీపుల్ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే ఈ విధానం కరెక్ట్ అనేది పబ్లిక్ ప్రూవ్ చేశారు. ఇది ప్రపంచంలోనే అది ఇట్స్ అ వెరీ ప్రౌడ్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఏం చెప్పినా కానీ ఈరోజు గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, 100 రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ సర్చ్ అండ్ ఫిగర్ ఇట్ అవుట్. ఎవరు ఎక్కడ ఫిగర్ అవుట్ చేసినా ఇది ఎక్కడ లేదు. సో ఇదంతా ఓకే సార్, ఫుడ్ ఎక్స్పెరిమెంట్లో ఓకే, ఈ ఆల్కహాల్ ఎక్స్పెరిమెంట్లు చేయాలి ఎందుకు అనిపించింది? ఇంకొకసారి ఎక్స్పెరిమెంట్ మైండ్ అనేది ఉన్నాక మీరు ఎలా చేయమని ఎలా ఎందుకు చేయకూడదు అనేది క్వశ్చన్.
సో దాంట్లోంచి 100 రావచ్చు కదా, 100 పోవచ్చు. మారేడుమిల్లిలో మీరు ఇంట్రడ్యూస్ చేసిన బెవరేజెస్ ఏంటి? సో బియర్ని ఐ థాట్ లైక్ బియర్ని ఒక ఫ్లేవర్ కింద ఫ్రెష్ ఫ్లేవర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది థాట్ నుంచి ఇలాగ జింజర్ బియర్ అని, చిల్లీ బియర్ అని, మ్యాంగో బియర్ అని చేశాను. దట్ డూయింగ్ గుడ్, ఫీల్ హ్యాపీ. పీపుల్ కూడా వెరైటీ కావాలి కదా. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ బియర్లో ఉన్న లైట్ బిటర్నెస్ కంప్లీట్. అసలు బియర్ అంటే బిటర్ అన్న కాన్సెప్ట్ ఫస్ట్ టైం బియర్ తాగే వాళ్ళకి బాగుంది కదా అన్న ఫీలింగ్ చేదు ఉండదు. సో మీరు పీపుల్ కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళకి ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్ అంటారు. బియర్ తాగండి, సిగరెట్ కాల్చండి అని నాకెంత కదా, ఎవడు ఇష్టం ఎవడు ఆనందాన్ని వాడు కాల్చండి. ఐ డోంట్ సే ఎనీథింగ్ కదా. సో ఇవన్నీ ఒక కాంట్రాస్ట్ ఎక్స్పెరిమెంట్గా రీసెర్చ్ చేశారు మీరు. సో ఫుడ్ ఎలా తీసుకోవాలి, సో ఎందుకు అనిపించింది రీసెర్చ్ చేయాలని? సో ఫుడ్ సర్వింగ్ చేస్తే సరిపోతుంది కదా పీపుల్. బేసిక్గా నాది క్వశ్చనింగ్ మైండ్. ఐ ట్రై టు ఎక్స్పెరిమెంట్ ఇన్ లైఫ్, ఇన్ థింగ్స్ ఐ డూ, ఆన్ మై బాడీ ఆర్ ఎవ్రీథింగ్. ఇలా ఇది చేస్తున్నాం, ఇది చేయకుండా ఇలా చేస్తే ఏమవుతుంది అని ఒక క్యూరియాసిటీ చిన్నప్పటి నుంచి నాకు ఉంది బాగా. దట్ లెడ్ మీ టు డూ సో మెనీ థింగ్స్. అక్కడ ఏలు పెడితే షాక్ కొడదని మీరు చెప్పారు, ఏది ఒకసారి నేను చూస్తానని పెడతాను. అలాంటి మైండ్ కొట్టిందా షాక్ కొడితే మళ్ళీ కొట్టు, అలాగా ఒక కైండ్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అది. సో దాంతో ఫుడ్లో కూడా చిన్నప్పటి నుంచి ఫుడ్ లవర్. ఐ లవ్ ఫుడ్. లేకపోతే ఈ ఇండస్ట్రీలో సినిమా అన్న ఫుడ్ అన్న పిచ్చి నాకు. సో అలా వచ్చిందే మూవీస్కి, అలా చేసిందే ఫుడ్ కూడా. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే యాజ్ యూ గ్రో, ఏది అనుకుంటే చేసేయటం, ఏది తినాలనుకుంటే తినేయటం, ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళటం, ఎన్ని అయిపోయిన తర్వాత ఐ హ్యాడ్ మోర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐ స్టార్టెడ్ గెటింగ్ బోర్డ్ ఒక ఆస్పెక్ట్. తర్వాత దీనివల్ల ఉపయోగం ఏంటి? ఐ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్. వాట్ ఐమ్ ఐ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? మైండ్ సాటిస్ఫాక్షన్, బాడీ సాటిస్ఫాక్షన్. బాడీ చూస్తే షేప్ అవుట్ అయిపోతుంది, డైజెషన్, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. ఇది నిజంగా నాకు అవసరమా, లేకపోతే నా మైండ్కి అవసరం, నా బాడీకి అవసరమా క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో ఆబ్వియస్లీ ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ గుడ్, నైస్. నోబడి వాంట్స్ టు లుక్ ఫ్యాట్ విత్ ఒక పొట్టేసుకుని షేప్ అవుట్ అయిపోయి ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఎనీథింగ్ యూ సీ ఈస్ గుడ్ లుకింగ్, యూ లైక్ ఇట్. ఆబ్వియస్లీ యూ ఆల్సో వాంట్ టు లుక్. అది క్వైట్ కామన్ థింగ్ ఫర్ ఎనీబడి. సో ఇదంతా ఏంటి, డెఫినెట్గా ఎక్సెస్ ఫుడ్ వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది స్టార్ట్ థింకింగ్. నిజంగా ఫుడ్ లేకపోతే మనకి ఏమైనా అవుతుందా అనే థాట్ నుంచి స్టార్ట్ అయిందండి. తగ్గిస్తే ఏమవుతుంది, ఏం అవట్లా, అలా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వచ్చాం. సో తర్వాత వెరీ లిటిల్ ఫుడ్ ఈజ్ ఎనఫ్ అనేది అర్థమైంది. సో మన సర్వైవల్కు లిమిటెడ్ ఫుడ్ అనేది అవసరం అర్థం అవడానికి నా లైఫ్లో 45-46 ఇయర్స్ పట్టింది. సో వాట్ ఈస్ ద ఫైనల్ వర్డిక్ట్? అంటే ఫుడ్ ఎలా తీసుకోవాలంటారు అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పెరిమెంట్? నేనేం చేస్తాను చెప్తానండి. వాట్ ఐ డూ ఐల్ టెల్. ఎవరికైనా అడ్వైస్ చెప్పే కంటే ఏది ఇష్టం అయితే అది తింటానండి. ఇష్టం లేని ఫుడ్ అది ఏమైనా కానీ ఫిల్అప్ కోసం తింటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ కూర నాకు ఇష్టం లేదు అనుకోండి, ఆ కూర వండారు ఇంటికాడ, లేకపోతే ఎవరన్నా వెళ్తే ఎవరైనా ఇంటికి వెళ్తే పెట్టారు, లేకపోతే ఇదర్ యు ఆర్ సపోజ్ టు ఈట్ దట్ కర్రీ, తినను. ఆ పక్కన పెరుగు ఉంది, ఆ పెరుగు అంటే ఇష్టం, పెరుగు తిని పచ్చడి వేసుకుని తిని క్లోజ్ చేస్తాను. ఇలాగా ఇష్టం లేని ఫుడ్ నేను తినండి. సో ఇప్పుడు లంచ్ టైం అయింది కదా, తినకపోతే ఆకలేస్తుంది, మరి మనకి ఇష్టమైనది ఏమీ లేదు, అయినా కానీ తినేద్దాం అని చేయండి. అదొక పెద్ద అవాయిడింగ్ థింగ్. అదొక తర్వాత ఇలాగా ఇష్టం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తినకూడదు. సో లిమిటెడ్గా తినాలి. సో ఇలాగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ అసలు ఈ కాన్సెప్ట్ ఆఫ్ 3 times తినడం ఏంటి, బ్రేక్ఫాస్ట్ అంటే ఇలాగే ఎందుకు ఉండాలి, దోశ ఇడ్లీ ఇలాగ బ్రెడ్ ఎందుకు ఉండాలి, ఇక్కడ రైస్ తినొచ్చు కదా, ఎవరు చెప్పారు ఈరోజు? మధ్యాహ్నం అంటే భోజనం తినాలి, మధ్యాహ్నం అంటే టిఫిన్ తినకూడదు, టీ అంటే ఇప్పుడు పకోడీ తినాలి, వేరే ఏం తినకూడదు, ఫ్రూట్ తినకూడదు, పకోడీ తినాలి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ భోజనం తినాలి, మళ్ళీ రైస్ తినాలి. ఏంటి, ఎవడు కనిపెట్టాడు ఇది? ఎవడో సైంటిస్టు ఎవడో చెప్పాడు, క్వశ్చన్ లేకుండా ఫాలో అవుతున్నాం. 3 పూటలా తినేసి ఏంటో మేము ఆ చెప్పినోడు ఇలా పొట్టలు వస్తాయని ఎందుకు చెప్పలేదు? అంత స్ట్రాంగ్గా ఫాలో అవుతున్నారు, ఇలా షేప్ అవుట్ అయిపోతున్నారు, అలా అయిపోతున్నారు, ఎందుకు చెప్పలేదు? ఇది ఒకటే చెప్పకుండా ఉన్నాడా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని. రైట్. వీళ్ళని ఫాలో అవ్వకూడదు. ఇది ఎవడో వేస్ట్ నా కూడా ఎన్ని క్రియేట్ చేస్తుంది, ఇంట్లో లాజిక్ లేదు అసలు. మీకు టేస్ట్ ఈ టంగ్ దాటిన తర్వాత బాడీకి తెలియదు మీరు ఏం చేస్తున్నారు.
మెకానికల్. ఎంత ఫూలిష్ అంటే గేమ్ అంతా మైండే కదా, నీ మైండే నేను రూల్ చేస్తుంది. నువ్వు ఏది చేసినా మైండ్ వల్ల చేస్తున్నావు. అలాంటప్పుడు ఎవడు చెప్పాడు ఇలాగా? నీ బాడీ ఏమైనా చెప్పిందా నీకు చేయొద్దని? మధ్యాహ్నం పాలు తాగద్దని చెప్పిందా? పొద్దున్న పెరుగు తినదని చెప్పిందా? మనం ఏం తీసుకునేది యాక్సెప్ట్ చేస్తుంది, తీసుకుంటుంది అంతే. యూ వాంట్ టు బిలీవ్ సంథింగ్. ఏదో చిన్న కడుపులో చిన్న ప్రాబ్లం, ఏదో నొప్పి వచ్చింది, దీని గురించి వచ్చిందని నీకు ఎవడు చెప్పాడు అసలు? ఇవన్నీ కొంతమంది పనికి మాలిన ఎదవలు, జ్ఞానం లేని వాళ్ళు క్రియేట్ చేసింది. అన్నిటికంటే వాడు క్రియేట్ చేసినాడు ఓకే, ఫాలో అయ్యేవాడు ఇంకా కామెడీ. క్వశ్చన్ చేయకుండా ఫాలో అవుతున్నాడు. చదువుకుందేమో పెద్ద పెద్ద చదువులు అన్నీ, సక్సెస్ఫుల్ పర్సనల్గాను కెరియర్లోనూ సక్సెస్ఫుల్ పీపుల్, బట్ క్వశ్చన్స్ అడవు. ఏంటంటే వాడు చెప్పినాడు వీడికి తెలియదు, జస్ట్ బ్లైండ్లీ ఫాలోయింగ్. బై అది అది ఫూలిష్నెస్ కదా అది. సో నేనేం చేశానంటే అసి ఎవరెస్ట్ వాళ్ళది, బట్ నేనేంటే ఐ ఎక్స్పెరిమెంట్ ఆన్ మై సెల్ఫ్ అండ్ ఐ రియలైజ్డ్ వెరీ లిటిల్ ఫుడ్ ఇస్ ఎనఫ్ అండ్ ఈట్ వాట్ యు లైక్ ఈటింగ్. టేస్ట్ నచ్చింది తిను, కొద్దిగా తిను, చాలా సరిపోతుంది, అది అవసరం లేదు. ఎందుకంటే యువర్ ఫుడ్ కన్వర్ట్స్ ఇంటూ షుగర్ అండ్ ఇట్ గివ్స్ యూ ఎనర్జీ. దట్స్ ద బాడీ మెకానిజం. సో దట్ ఈస్ బేసిక్లీ ఫ్యూయల్ టు యువర్ ఎనర్జీ. అంటే మీకు ఎనర్జీ కావాలంటే ఫ్యూయల్ కావాలి. ఆ ఫ్యూయల్ comes from sugars. Your food is broken and produced into sugar and that is what you use. So sugar can have a glass of juice తాగితే సరిపోతుంది, కావాల్సిన డ్యామేజ్ వస్తుంది. ఫిల్లింగ్ అనేది సైకలాజికల్ థింగ్. రే ఆకలి వేస్తుంది, ఆకలి అనే వర్డే మైండ్ థింగ్ అనేది. ఇట్స్ ఎ ప్యూర్ మైండ్ థింగ్. మీరు దీనికి ఎగ్జాంపుల్కి యూ లుక్ ఎట్ ఒక మనిషికి కామో వచ్చింది. ఫుడ్ అంతా డాక్టర్స్ ప్లాన్ చేస్తారు, ఇన్ని క్యాలరీస్ కావాలని చెప్పేసి ప్లాన్ చేసి డాక్టర్స్ వాడికి టేస్ట్ సంబంధం లేకుండా ఓ ఫుడ్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఆ ఫుడ్తో వాడు బ్రహ్మాండంగా, బేసిక్గా వాడికి సెన్సెస్లో రాకపోవచ్చు కానీ మనిషి అపియరెన్స్, లుక్, హెయిర్, బాడీ, స్కిన్ గ్లో మెరుస్తూ ఉంటాడు మనిషి. దానివల్ల మీకు ఏమవుతుంది? ఈ మైండ్ వల్ల మనం స్పాయిల్ చేసిందని నానా ఈట్ లాడ్ ఆఫ్ బ్యాడ్ ఫుడ్ అండ్ రిఫ్లెక్ట్, అండ్ వాట్ యు ఈట్ ఈజ్ వాట్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ బాడీ. సో నెక్స్ట్ తక్కువ, చాలా తక్కువ, అంటే బేర్ మినిమం సరిపోతుంది. బట్ ఇఫ్ యూఆర్ వర్కింగ్, ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నా లేకపోతే హెవీ డ్యూటీ వర్క్ చేస్తున్నా, సమ్ సివిల్ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, వీళ్ళు జిమ్లో 2 hours 3 hours వాళ్ళకి కావాలి. దే నీడ్ టు ఈట్ ఫుడ్ బికాస్ దే యూజ్ మోర్ ఎనర్జీ. మనకు అసలు అవసరం లేదు. నార్మల్ వాక్ ఆఫ్ లైఫ్లో 9 to 5 జాబ్ చేసి బాడీకి తప్పితే బుర్రకు బుర్రకు తప్పితే బాడీకి పనిలేని వాళ్ళు ఎవరు కూడా తింటే బిగ్గెస్ట్ క్రైమ్. సో బిఫోర్ వీ కంక్లూడ్ అవర్ ఇంటర్వ్యూ, సో ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్. సో ఫుడ్, సెక్స్, మనీ, ఫేమ్, వాట్ ఈస్ యువర్ ఆర్డర్? I would think. Ask again. Food, sex, money, fame. Food is an essential thing, and without food, nothing starts. So your order start from food. Food. And sex also is like food. It's a body requirement. And money, without money, you can't have food or anything else. Sex and annagani. Without money, nothing is there. So it is an important thing. And fame anedi, see, respect. Fame, some people say fame, some people call it respect, recognition. That's very much important in this world because you need to feel good about yourself. So you're just justifying. So I need your priority. Okay. If you want to choose, if you want to order 1 2 3 4 matlab, so how you order yourself? Food is first and Yes. Definitely money will take the second role. Okay. Definitely sex will take a third role. Fourth is fame. Okay. So you order yourself like that. So before conclude our interview, you want to say, అంటే లైఫ్ ప్రజ్ఞానం, ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకున్న జీవిత సత్యం ఇది అంటే ఏం చెప్తారు? World revolves around money only.
యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆల్ అదర్ థింగ్స్, ఎమోషన్స్, లవ్, ఇవన్నీ కూడా సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్స్ అండ్ ట్యాగ్స్ టు దాట్. ఒక్కసారి 2 థింగ్స్ అండి, ప్రాణం పోతుంది లేకపోతే డబ్బు లేదు, ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి ప్రాణం పోతుంది అనేసరికి ప్రాణ తీపి అనేది అసలు అన్బిలీవబుల్. నెంబర్ 1 అది. నెంబర్ 2 మనీ, మిగిలిన బుల్షిట్. ఎమోషన్స్, సి రిలేషన్స్, ఇప్పుడు ఏ దేంట్లోనండి బిల్లు కట్టకపోతే నీ వాల్యూ లేదు. బిల్లు కడతామంటే ఏంటి చెప్పండి? పేయింగ్ మనీ. ఎవరికైనా కానీ ఎంప్లాయీకి డబ్బులు అయిపోతే ఉంటాడా? ఫ్యామిలీకి మనం డబ్బులు అయిపోతే వాళ్ళు ఉంటారా? సింపుల్ కదా. ఇక్కడ ఫ్యామిలీ అంటాం, అండ్ ఎంప్లాయీ అంటాం, ఇక్కడ ఫ్రెండ్ అంటాం, ఇంకోటి అంటాం. సో పేరు మారుతుంది కానీ ఓ కైండ్ ఆఫ్ థింగ్లోనండి ఆల్ రిలేషన్షిప్స్లో కల్లా ఫ్రెండ్షిప్ అనే దానికే ఎక్కువ నేను వాల్యూ ఇస్తాను. అందుకే నేను చూసిన లైఫ్లో అంటే లాంగ్ లాస్టింగ్గా ఎవరిని ఫ్రెండ్ అనాలి, ఎవరిని ఫ్రెండ్ అనకూడదు అనే యాంగిల్ పక్క పెడతానండి. ఎంతో కొంత చిన్న కంటిన్యూస్గా ఉంటుందో తెలియదు కానీ చిన్న వాల్యూ ఉన్న రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అండి. ఎందుకంటే మిగిలిన అన్నీ కూడా అంటే ఫ్రెండ్షిప్ కూడా కమర్షియల్గా ఉంటుంది, కమర్షియల్, బట్ ఆ ఫ్రెండ్షిప్ ఎంతో కొంత ఉంటుంది. బట్ జనరల్ అదర్ రిలేషన్షిప్స్లో ఐ డెంట్ సీ ఎనీథింగ్ మోర్ దెన్ మనీ అండి. బిల్లు కడితే అన్నీ బాగుంటాయి, బిల్లు కడితే మానేశారు అనుకోండి అయిపోతుంది. సేమ్ 10 రోజులు భోజనం పెట్టా, దేవుడు అన్నారు నన్ను, 2 రోజులు ఏదో ప్రాబ్లం వచ్చింది, ఒక్కరోజు ఆకలికి కూడా ఆగలేని మైండ్ సెట్ పీపుల్ది. బికాజ్ అది తప్పు కాదు, ఎందుకంటే యానిమల్ ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని. యూఆర్ అన్ యానిమల్. ఎన్నైనా చెప్పు, ఫుడ్ లేదనేసరికి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోతుంది త్వరలో, దేనికన్నా వెళ్ళిపోతాం మొదటికి. ఒక పూట ఓకే, వెంకట్ మీద రెస్పెక్ట్, 2వ పూట 3వ పూట ఆకలి. నీలో యానిమల్ వచ్చేసాడు, బయటే తిరుగుతున్నాడు ఆడు, ఇంక లేడు అక్కడ. కూచిపూడి వెంకట్ లేడు, ఇంకో లేడు, ఎగ్గిరి ముందర ఆకలిస్తే నిన్ను కూడా తినేస్తున్నాడు నెక్స్ట్. సో పాయింట్ దీస్ థింగ్స్ అండి, బేసిక్స్. సో 1 to 10 ఎవ్రీథింగ్. ఇప్పుడు వన్స్ యూ మేక్ మనీ అండి, సో మెనీ అంటే కొన్ని 100 ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. అది చెప్తారు, వాడు ఇది అంటారు, వాడు గొప్పవాడు అంటారు, వీడు ఏదో అంటారు, వాడు చేయటం అంటారు, వీడు మంచివాడు అంటారు. ఎవడైనా కానీ మన లాస్ట్ 10-20 years చూస్తుంటారు, వీడు క్రిమినల్ అంటారు, వాడు జైలుకి వెళ్ళాడు అంటారు. వాడి దగ్గర డబ్బులు ఉంటే వాడు సంకనాకున్నారు వెళ్ళి. సో మనం ఏం చేయాలి, వాడిని ఎవరన్నా తప్పట్టు కాదు, నువ్వు కూడా సంపాదించుకుని ట్రై చేయి, నువ్వు కూడా దేనికైతే ఎక్కువ వాల్యూ ఉందో దాన్నే ఏం చేయి. యూ ఆల్సో మేక్ కౌంట్ మనీ, యాడ్ మనీ టు యువర్ లైఫ్. ఆ సింగిల్ మైండెడ్ గోల్ బెటర్ అండి, ఎందుకంటే మిగిలినంతా సుత్తి. సో నా ఎమోషన్స్ అన్నీ సినిమాలో ఉంటాయండి. మీరు ఐ షుడ్ సే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ మూవీస్ ఆర్ మేక్ బిలీవ్. మనకున్న స్ట్రాంగ్ ఎమోషన్స్ అన్నీ కూడా రియల్ లైఫ్లో ఉండవు, సినిమాల్లోనే చూస్తాం. ఫాదర్ సిస్టర్ రిలేషన్షిప్, ఫాదర్ మదర్ రిలేషన్షిప్, బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్, ఇవన్నీ కూడా మనలో బిల్డింగ్ ఉంటాయి. కానీ మన సొసైటీ సప్రెస్ చేసింది. అక్కడ బర్స్ట్ అయ్యి కనెక్ట్ అయ్యారు 2-3 గంటలు, గీడ్చి వస్తాం, బయట ఏడుస్తాం, బయట ఆడడం. ఇంకోటి, సినిమాల్లో డబ్బు టాపిక్ ఉండదు, అంతా ప్రేమలు, అభిమానాలు. బట్ రియల్ లైఫ్లో నెల అయ్యేసరికి ఇంటికి పంపలేదు అనుకోండి, ఒక ఫ్యామిలీ డిపెండ్ అయ్యి ఉంది నా మీద, ఫాదర్ మదరు, నా శాలరీ వచ్చింది, ఆ 10,000 అక్కడ పంపలేదు అనుకోండి, ఎమోషన్ లేదు, లూజ్ మోషన్ లేదు. ప్రపంచం అంతా మనిషి చుట్టూ జరుగుతుంది. పంపించాడు, మా కొడుకు అంత గొప్పోడు లేడు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. సో ఇంకొకటి సార్, అదే ఎవ్రీవేర్ చూడండి, ఎవడికో మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరు, ఎవ్రీ మంత్ 10,000 పంపుతున్నాం, వచ్చినంతకాలం గుడ్, రాకపోతే అదే నోటితో వాడిని వేస్ట్ నా కొడుకు అండి ఆబ్వియస్గా అంటారండి. సో ఏమవుతుంది మీకు, మనీ 1 2 3 4 5 కాదు, 1 to 10, 1 to 100 మనీ. ఈ గ్యాప్లో కొడుకు అంటాడు ఒకడు, బ్రదర్ అంటాడు ఒకడు, సిస్టర్ అంటాడు ఒకడు. రిలేషన్షిప్స్ లేవు అని వాటిని తిట్టట్లా, ఇవన్నీ కూడా డబ్బు ఉంటే ఉంటాయి, డబ్బు లేకపోతే మాయవుతాయి. ఇవన్నీ యాడ్-ఆన్స్ కూడా బాగుంటాయి కదా, డెఫినెట్గా సాల్ట్ పేపర్ లాగా లైఫ్లో పైన కావాలి. బట్ బేసిస్ పండి
బేస్ మీద షుగర్ కోటింగ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటే బాగుంటుంది, ఐసింగ్ ఆన్ కేక్ లాగా. రిలేషన్షిప్స్ ఆర్ ఐసింగ్, కేక్ ఈజ్ మనీ. సో డౌన్ ద లైన్ 5 yearsలో వాట్స్ యువర్ ప్లాన్? ఐ వాంట్ టు మేక్ అ మార్క్ ఫర్ మై సెల్ఫ్ అండి. ఇలాగా లైక్ సంబడి ఇప్పుడు వరకు ఓ సిస్టమ్ ఉంది, నా వల్ల లైఫ్ ఏదో ఇది ఈ ఫీల్డ్లో అయితే ఈ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయితే ఫీల్డ్. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీలో ఇతని వల్ల లైఫ్ ఈజీ అయింది, ఒక న్యూ సిస్టమ్ డెవలప్ అయింది. దీనివల్ల ఐ మీన్ బేసిక్లీ ఐ వాంట్ టు మేక్ పీపుల్ లైఫ్ ఈజీ. అది ఎంతవరకు చేయగలను అంతవరకు చేయగలను. అల్టిమేట్లీ ఐ వాంట్ టు కీప్ ఆన్ డూయింగ్ క్రియేటివ్ వర్క్ యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ డూ అండ్ థింక్ డిఫరెంట్లీ. అన్ని డైరెక్షన్స్ కూడా చేయటం ఇష్టం లేదు, కొత్తది ఏదైనా చేసి ఇదే మేకింగ్ లైఫ్ పీపుల్ లైఫ్ ఈజీ అండ్ దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎనీ మూవీ డెఫినెట్గా యూ వాంట్ టు డూ? I will make movies in my own way and face the consequences in my own way, enjoy the success in my own way and take the failure if it is like what I did. ఈరోజు కొత్తగా నేను చేసేది ఏముందండి, అన్నీ చూసేసాను. ఇన్యూమరస్ ఫెయిలియర్స్ చూశాను, సక్సెస్ చూశాను, హై చూశాను, లో చూశాను. వాట్ డూ ఐ కేర్? ఐ కేర్ నథింగ్, ఐ ఫియర్ నథింగ్. ఒక్కసారి పెద్ద దెబ్బ తగిలింది అనుకోండి, డెఫినెట్గా షేకప్ అవుతాం. 4-5 సార్లు తగిలితే ఏమవుతుంది? బుద్ధి మారిపోతుంది. బుద్ధిమానం కాదు, భయం లేదు ఫస్ట్. అండ్ సో మెనీ థింగ్స్ నేర్చుకుంటాం కదా, కేర్లెస్ గట్టి దెబ్బలు తగిలినప్పుడు నేర్చుకునే ఎన్ని ఉంటాయండి. సో మెనీ థింగ్స్ హార్డ్ వే ఆన్ యువర్ ఓన్. సో ఆ మిస్టేక్స్ చేయడానికి అవకాశం లేదు, కొత్తగా చేస్తాం. కొత్తగా భయమే ఉంది ఫస్ట్ మిస్టేక్, ముందుకెళ్ళిపోవడమే. భయం లేదు, ఎందుకంటే సాలిడ్ ఫౌండేషన్ ఉంది. ఎన్నో తప్పుల మీద వేసిన ఫౌండేషన్ అది. ఈరోజు ఐ కెన్ లుక్ త్రూ పీపుల్ అండి. స్టాక్ డైలాగులు, స్టాక్ ఎక్స్క్యూజులు అవన్నీ కూడా కట్ షార్ట్ చేస్తాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి చిన్న డైలాగ్స్ అయ్యి మళ్ళీ న్యూస్ స్టోరీ చెప్తూ ఉంటారు. కొత్త వాళ్ళు పాపం తెలియదు, వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏదో చెప్తూ ఉంటారు, అక్కడే కట్ అయిపోతాయి. వర్క్ ఏరియాస్లోనూ చాలా చోట్ల. సో సగం ఎడిట్ అయిపోయింది కదా. మీరు ఏదో ఫ్రెష్గా స్టోరీ చెప్దాం వచ్చారు, నాకు ఆ స్టోరీ మొత్తం నాకు తెలిసిన స్టోరీ ఇది. సో కట్ చేస్తాను, కొత్తగా ఉంటే చెప్పు. లైఫ్ మోర్ సింప్లిఫై అయిపోయింది, ఫాస్ట్ అయిపోయింది. డెసిషన్ మేకింగ్ వెరీ ఫాస్ట్ బికాస్ సో మచ్ ల్యాగ్ ఇస్ కట్. కమ్ టు ద పాయింట్ అంటూ అర్థం అవుతుంది. ఎస్ఆర్ నో 5 నిమిషాలు చేసి పంపిస్తాను. డోంట్ వేస్ట్ టైం అండి. బేసిక్గా నేను చేయబోయే మూవీ కూడా హౌ పీపుల్ ప్లే విత్ అదర్ పీపుల్స్ టైం అనే దాని మీద కథ నాది. విచ్ విల్ ఐ థింక్ కనెక్ట్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో నేను బేస్ లైన్ ఆఫ్ ద పాయింట్ ఇస్ యూ హ్యావ్ నో రైట్ టు వేస్ట్ అదర్ పీపుల్స్ టైం. Absolutely. It is more bigger crime than taking other people's money or anything. Okay. So డబ్బు తీసుకుని మోసం చేశారంటారు, డబ్బు చీటింగ్ చేశారు, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్, రీపే చేయలేకపోయాం. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ గుడ్. ఓకే, వాట్ ఎవర్ రీజన్స్, లాస్ అవ్వచ్చు. అన్నిటికంటే మీ టైంని వేస్ట్ చేసి ఫాల్స్ ప్రామిస్లు చేసి అది చాలా బిగ్ క్రైమ్ అని నా ఫీలింగ్. వెనక్కి తిరిగి చూస్తే ఎవరి లైఫ్లో ఉన్నా కానీ అయిపోయిన టైం రాదు. అది ప్రొడక్టివ్గా వాడుకుంటే చాలా ఇది కదండి. మరి ఆ టైంలో అతను ఆ టైం తోటే కదా మనం ఏదైనా చేస్తాం. ఎగ్జాక్ట్లీ డిపెండెన్సీ ఉన్న చోట వీ షుడ్ బి మోర్ కాషియస్. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ అ గ్రేట్ ఇంటరాక్షన్ విత్ యూ. సో గైస్, దిస్ ఈస్ TVH for this week. See you soon with another fantabulous guest. Thank you.